ఈ స్థలంలో ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. మరి కొన్ని నెలలుగా ఈ యొక్క విషయాన్ని, చాలా ముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. సో ఈరోజు అగైన్ దానికి సంబంధించే, ప్రార్థనకు సంబంధించే కొన్ని విషయాలు నేర్చుకుందాం. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7లో ఎవరైనా చదవండి. 2-3 పెట్టుకోనండి మైక్స్, లేట్ కాకుండా. ఇంకొకరు 2-3 మైక్స్ పెట్టుకుని సౌండ్ పెట్టినాను అక్కడ హెప్సిబాకి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఓకే, సో మనము ప్రార్థన గురించి నేర్చుకుంటున్న సబ్జెక్ట్లో ఆల్రెడీ మనము 2 ముఖ్యమైన సెక్షన్స్ని కవర్ చేసాం. ఒకటి వై ప్రేయర్ అని, ఎందుకు ప్రార్థన అనేది మనము నేర్చుకొని ఉన్నాం ఆల్రెడీ. చాలా ముఖ్యమైనది అది. ఎందుకు ప్రార్థన అనేది చాలామంది క్రైస్తవులకు అనుమానం ఉంటుంది, ఎందుకు ప్రార్థన చేయాలా. సో ఈ విషయాలన్నీ ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఉంటాయని వినొచ్చు. రెండో సెక్షన్ కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం, ఫెయిత్ అండ్ ప్రేయర్. దాంట్లో మనము ఎటువంటి మాటలు వాడాలి ప్రార్థనలో, ఏ మాటలు ప్రార్థనలో వాడాలి మనం మాట్లాడద్దండి. ఇంకా దయతో ముందర చూడండి, చైర్లు ఇగ్గదండి. సో కూర్చున్న వాళ్ళు అట్లా కూర్చోండి. ఓకే, సో రెండవది మనం కవర్ చేసిన సెక్షన్ ఏంటంటే విశ్వాసము, ప్రార్థన. దాంట్లో ఎటువంటి మాటలు మనం ప్రార్థనలో వాడాలి, ఆ యొక్క విషయాన్ని కూడా మనము నేర్చుకొని ఉన్నాం పిల్లరా. ఈరోజు ఆ తర్వాత గత 2-3 వారాల నుంచి 3వ సెక్షన్లో మనము నేర్చుకుంటా ఉన్నాం ఆన్సర్డ్ ప్రేయర్స్, స్టెప్స్ ఫర్ ఆన్సర్డ్ ప్రేయర్స్. అంటే నువ్వు ప్రార్థనకు జవాబు తీసుకోవాలంటే, ప్రతి ప్రార్థనకు జవాబు తీసుకోవాలంటే చేయాల్సిన పని ఏంటి, తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, లేదంటే ఏమేం చేయాలి మనం చేసిన ప్రార్థనకు 100% మనకు ఆన్సర్ కావాలి అంటే. మనం ప్రేయర్ ఆఫ్ పిటిషన్ గురించి నేర్చుకుంటా ఉన్నాం. ప్రేయర్ ఆఫ్ పిటిషన్, అర్జీ లేకుంటే యాచన గురించి నేర్చుకుంటా ఉన్నాం. సో ప్రేయర్ ఆఫ్ పిటిషన్, నువ్వు అడిగిన వెంటనే జవాబు దొరికే ప్రార్థన పిల్లరా. 100% నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో 100% ఆ ప్రార్థనకి జవాబు నీకు లభిస్తుంది. జవాబు 100% దేవుడు ఇస్తాడు. నువ్వు రైట్ వేలో ప్రార్థన చేస్తే 100% నీకు జవాబు ఉంటుంది. రైట్ వే కాకుండా రాంగ్ వేలో చేసినప్పుడు మనం జవాబు పొందుకోకుండా, ఆ ప్రార్థనకు జవాబు పొందుకోకుండా మనం బాధపడుతూ ఉంటాం. సో నీ ముందరున్న వాక్యం ఏం చెప్తాందంటే 100% నేను జవాబిచ్చే దేవుణ్ణి అంటుంది బైబిల్. యేసు ప్రభు స్వయాన అనిన మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాయడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో బైబిల్ ప్రకారము, దేవుని హృదయం ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారము నీకు నాకు ప్రతిసారి ప్రార్థన చేసిన ప్రతిసారి 100% ఆన్సర్ దొరుకుతుంది. ఇదే కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులకు యోహాను ద్వారా ఇంకో చోట కూడా ఇదే మాటను రాయించాడు. 1 యోహాను 5:14 చదివినట్లయితే, 1 యోహాను 5:14 తీసి ఎవరైనా చదవచ్చు. అంతలో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. చూసారు, మన ధైర్యం ఏమో తెలుసా ఏంటి? మన ధైర్యం అనుక్షణం ఉండాల్సిందే. ప్రతి క్షణం ధైర్యంగా ఉండాలి పిల్లరా. ఎందుకంటే ధైర్యంగా ఉండాలా? ఎందుకంటే ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన ఆలకిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు. దాంట్లో డౌటే ఉండదు. 100% నా ప్రార్థనకు జవాబు ఉంది పిల్లరా. చాలామంది అంటారు కదా, కొన్నిసార్లు జవాబు ఇస్తాడు, కొన్నిసార్లు జవాబు దేవుడు, కొన్నిసార్లు రేపు అంటాడు, కొన్నిసార్లు మళ్ళా అంటాడు, కొన్నిసార్లు నో అంటాడు. అలా అని బైబిల్ చెప్పదు. ముఖ్యంగా ప్రార్థన యాచనలో, ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ముఖ్యంగా ఏంటి మనం నేర్చుకున్నాం? ఏంటి ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఉండే ఎందుకు దేవుడు జవాబిస్తాడు 100% అంటే, ప్రేయర్ ఆఫ్ పిటిషన్లో ఎప్పుడు తను చేసిన వాగ్దానాన్ని మనం ఆయన ముందర పెడతాం.
అందుకని అబద్ధం ఆడని దేవుడు ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ఇది చేస్తాను నేను అని. సో 100% మనకు జవాబు ఉంటుంది పిల్లరా. సో అందుకనే మీరు నేను రైట్ వేలో ప్రార్థన చేస్తానమా లేదా, అది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ సమస్య ఆయన చేతుల్లో లేదు, ఆయన దగ్గర కాదు ఉండేది, సమస్య నా దగ్గర. ఎందుకంటే బైబిల్ అంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్నాడలా మీరు ఏది అడిగినా నేను ఇస్తానని. ఒక చోట అంటే ఇప్పుడు 1 యోహాను 5:14 ప్రకారము మన ధైర్యం ఏమో తెలుసా, ఆయన చిత్త ప్రకారం ఏమడిగినా మనం అది కలుగుని ఉంటాం. 5:14 రాయబడింది. ఓకే, సో దీన్ని బట్టి మనము ఆన్సర్డ్ ప్రేయర్స్ గురించి నేర్చుకుంటే, నీకు జవాబిచ్చే ప్రార్థన, నీకు ప్రతి ప్రార్థన జవాబు ఇవ్వాలంటే దేవుడు, నువ్వు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అంటే, నువ్వు చేయాల్సింది ఏంటి ఆ ప్రార్థనలో. ఓకే, సో ఆల్రెడీ 4 పాయింట్స్ మనం నేర్చుకున్నాం. నేను ఏదో పోయి ప్రార్థన అంటే పోయి దేవుని దగ్గర పోయి డగడగడ ఏదో మాట్లాడేది కాదు, ఏదో చెప్పేసేది కాదు. ప్రార్థనకి చాలా సిస్టమేటిక్ రూల్స్ ఉన్నాయి పిల్లరా. ఓకే, సో ప్రార్థనలో నీకు ఆన్సర్ కావాలి అంటే ప్రతి ప్రార్థనలో ఫస్ట్ నీ దగ్గర ఉండాల్సింది ఏంటమ్మా, ఫస్ట్ స్టెప్ ఏంటి అమ్మా, నేను కన్విన్స్ అయి ఉండాలి. ఫస్ట్ పాయింట్, నేను కన్విన్స్డ్ అయి ఉండాలంటే దృఢమైన నిశ్చయత నీలో ఉండాలి. ఏం చేసా, ప్రార్థనకు జవాబు ఉంది, ప్రార్థనకు జవాబు ఉంది. మీరు చాలాసార్లు ఆల్రెడీ చెప్పాను దీని గురించి. నిన్ను పాపం నుంచి విడిపించినదే నీ ప్రార్థనకు జవాబు ఇచ్చేదానికి. నిన్ను నీతిమంతుడుగా ఆయన చేసినదే నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చేదానికి. నేను నిన్న వారం కూడా చెప్పా, ఎందుకు నీ ప్రతి ప్రార్థనకి జవాబు ఇవ్వాలా, ఎందుకంటే నీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడే ఆయన దేవుడని నీ ద్వారా ప్రపంచానికి తెలుస్తుంది. నీకు ఆయన ఇచ్చినప్పుడే నీ పక్కనుండేవాడు లేకుంటే నీ బంధువులు, వీళ్ళు దేవుని దగ్గర పోయినప్పటి నుంచి అన్నీ కలిగి ఉన్నారే, వీళ్ళకి అన్నీ ఇస్తున్నాడు దేవుడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడని నిన్ను బట్టి దేవుణ్ణి వాళ్ళు అర్థం చేసుకోవాలనేది దేవుని కోరిక. అందుకే దేవుడు 100% జవాబిచ్చే దేవుడు. సో అందుకే నువ్వు కన్విన్స్ అయి ఉండాలా, ఈ దృఢ నిశ్చయిత నీలో ఉండాలా, దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు. ఎందుకంటే నిశ్చయిత లేకుంటే నువ్వు లేవు పొద్దున్నే ప్రార్థనకి. నీకు నిశ్చయిత ఉంటే ఈ దినమంతా నేను రాజుగా జీవిస్తా, ఈ దినమంతా నేను పరిపాలిస్తా, ఈ దినం నేను ఆఫీస్లో కాలు పెట్టినప్పుడు ఆ ఆఫీస్లో ప్రజలు దేవుణ్ణి కలుసుకుందరు కాక, నేను ఏ రోగితో కలిసిన ఈరోజు ఆ రోగి దేవుని హస్తం తాకబడి నా ద్వారా ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కన్నీరు తుడవబడతాయి నా జీవితం ద్వారా. నేను ఈ లోకానికి వెలుగే ఉన్నా, ఈ భూమికి ఉప్పే ఉన్నా. నీలో ఎప్పుడైతే దృఢ నిశ్చయిత ఉంటుందో నా ప్రార్థనకు జవాబు ఇస్తాడు దేవుడు. అని నువ్వు ప్రార్థన ఎప్పుడు అనకాడవు, నీకు ఎవరు చెప్పాల్సిన పనులే, లేయమని ప్రార్థన చేయమని. నీకు నిశ్చయిత లేదు కాబట్టి లేవు నువ్వు, లేకుంటే ప్రార్థన చేసుకోను. అందుకే యేసుప్రభు ఒక చోట అంటాడు, లూకాసు సువార్త 18లో ఒక విధవరాలు గురించి చూపిస్తూ అంటాడు, ఆ విధవరాలు కఠోరమైన ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, లూకాసు సువార్త 18:1-4 వరకు చదివినప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే, ఒక విధవరాలు ఉండేది ఒక ఊరిలో. ఆమె అక్కడ ఉండే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, ఆ న్యాయాధిపతి చాలా చెడ్డోడు, దేవునికి భయపడ్డు, మనిషిని అంటే లెక్కలేదని రాయబడింది బైబిల్లో. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ విధవరాలు న్యాయం తీర్చు అంటా ఉంటుంది. అయితే వాడు ఎవరికి భయపడిన వ్యక్తి, మనుషులంటే లెక్కే లేదు, అసలు దేవుడు అంటేనే లెక్కలేదంట, పెట్టలేదు మా ఇంతవరకు నువ్వు అది. అయితే అక్కడ రాయబడిన మంచి విషయం ఏమంటే, యేసుప్రభు చెప్తున్నాడు ఇది ప్రార్థన గురించి చెప్తూ, ప్రార్థనలో విసుక్కోద్దండి ప్రార్థన చేసేటప్పుడు అని ఈ పారబుల్ చెప్తున్నాడు యేసుప్రభు. 18:1 ఆ తర్వాత చూడండి, విసుగక నిత్యం ప్రార్థన చేయనుండు 2వ వాక్యము. ఆ దేవునికి భయపడేకు మనుషులకు లక్ష్య పెట్టకు నుండి ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉండెను. ఆ తర్వాత ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ ఏం చేయలేదంట వాడు, ఆ వ్యక్తి కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత మళ్ళా చూడండి ఏం రాయబడిందో, యేసుప్రభు చెప్తున్నాడు ఇది, అతడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినను ఏమైందంట, తర్వాత తిప్పో, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. అంటే ఏం చేస్తుంది ఈ విధవరాలు,
మాటి మాటికి పోయి అడుగుతుంది, నాకు న్యాయం చేయి, నాకు న్యాయం చేయి. అక్కడ ఏం రాయబడిందంటే, ఆమె మాటి మాటికి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీరుతునని తనలో తాను అనుకోనేను. నెక్స్ట్ వాక్యం చాలా ముఖ్యం ప్రార్థనకు సంబంధించి. మరియు ప్రభు ఇట్లా నేను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దీవారాత్తో తన గురించి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము. అందుకే పిల్లరా, ప్రార్థన అనేది ఒక జాయ్ఫుల్ టైం పిల్లరా. ఎందుకు తెలుసా, ఎంతమందికి నేను న్యాయం చేస్తాను ఈరోజు, ఎంతమంది జీవితాల్లోకి నేను దేవుని దయను తీసుకొస్తాను, ఎంతమంది జీవితాల్లో ఈరోజు చీకటి కార్యాలు నాశనం అయిపోతాయి. ఎంతమంది ఈరోజు ఆత్మహత్య చేసుకునే వాళ్ళని అనుకున్న వాళ్ళకి నేను ఈరోజు దీవెనగా మారుతున్నా. పొద్దున్న లేచి నీ ఒక అరగంట ప్రార్థన, ఒక గంట ప్రార్థన, ఏ రాజకీయ నాయకుడు తీర్చలేనిది నువ్వు తీర్చగలవు. ఏ మనిషి చేయలేనిది నువ్వు ప్రార్థన పడబోతే నీ ప్రార్థన ద్వారా అంత గొప్ప గొప్ప కార్యాలు చేయగలవు. కానీ మనం అనుకునేది ఏమో తెలుసా, ఎందుకు ఊరికే టైం వేస్ట్లే, పడుకుంటే బాగుంటుంది, లేకుంటే యా టైం ఉందిలే. నువ్వు అట్లా వేస్ట్ చేసుకుంటే టైము నీ పనులు జరగవు. నువ్వు వెలుగ్గా ఉండి ఉప్పుగా ఉండి కూడా ఎవరికి ఏం ప్రయోజనం ఉండదు. నీలో దేవుడు ఉండి కూడా, దేవుడు నీలో సంచరిస్తూ ఉండి కూడా ఎవరికి ఉపయోగం ఉండవు. సో అందుకే ఫస్ట్ ఏముండాలా, నువ్వు ప్రార్థన జీవితంలో 100% రిజల్ట్ కావాలంటే నీకు ఈ నిశ్చయిత ఉండాలా, నా నోరు తెరవడం, నా దేవుడు దాన్ని చేయడం, రెండు ఒకటేసారి జరుగుతాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఏం జరగాలన్నా దేవునికి ఎవరు కావాలా, ప్రార్థన చేసే మనిషి కావాలమ్మా. ఈ భూమి మీద ఏం జరగాలన్నా ప్రార్థన చేసే మనిషి కావాలా. నువ్వు ప్రార్థన చేయని వ్యక్తివైతే నువ్వు శోధనలో పడతావు. యేసు ప్రభు లాస్ట్ స్టేట్మెంట్, చనిపోయే ముందు చెప్పిన స్టేట్మెంట్ ఏమో తెలుసా, శిష్యులతో, మీరు పడుకుంటా ఉన్నారు, మీకు ప్రార్థన చేయమంటే పడుకుంటా ఉన్నారు, శోధనలో పడతారు, మీరు ప్రార్థన చేయకోకుండా ఉంటే జాగ్రత్త అని చెప్పి సిలువ మీదకి వెళ్ళాడు ఆయన. నెక్స్ట్ రోజు జాగ్రత్త, ప్రార్థనని జోక్గా తీసుకోవద్దండి. ప్రార్థన లేదంటే నువ్వు సంపాదించింది డాక్టర్ దగ్గర పోతుంది, సంపాదించినది అనవసరంగా నీ బిడ్డలు సరిగా లేకుండా వేస్ట్ చేస్తారు, మనీ అంతా నువ్వు వేస్ట్ అయిపోతావు లాస్ట్లో. ఈ భూమి మీద దేవుడు ఏ పని చేయడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ప్రార్థన చేయకోకుండా. నమ్మితే లాభం పడతావు, లేకుంటే నష్టపోతావు. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఏముండాలి నాయనా, ఏమై ఉండాలా? ఫస్ట్ స్టెప్ నీది కన్విన్స్ అయి ఉండాలా, నా ప్రార్థన దేవుడు ఇంటాడు, నా ప్రార్థనకు జవాబిచ్చేవాడు. నేను చేయకుంటే ఈ దేశం ఎట్లా బాగుపడుతుంది, నేను చేయకుంటే ఎట్లా బాగుపడతారు ప్రజలు. నా ఒక గంట సేపు ప్రార్థన ఎంతోమందికి పాతాళం నుంచి విడిపిస్తుంది, నరకం నుంచి విడిపిస్తుంది. అది ఉండాలి బ్రదర్. అందుకే దేవుడు కూడా మనిషిగా వచ్చినప్పుడు ప్రార్థన మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేసేవాడు ఆయన. ఓకే, రెండోది ఏంటిమా, ఆల్రెడీ మీరు విన్నారు ఇవన్నీ. జస్ట్ నేను సెకండ్ ఏంటి ఉండాలా, ప్రేయర్. నీకు ఆన్సర్డ్ ప్రేయర్ కావాలంటే సెకండ్ స్టెప్ ఏంటి నైనా, ప్రామిసెస్ చెప్పాలి, నువ్వు వాగ్దానం చెప్పాలా. ప్రార్థనలో నువ్వు దేవుడు చెప్పిన వాగ్దానం చెప్పాలా. సెకండ్ స్టెప్ అది. నేను చెప్పాను నిన్న వారం, వాగ్దానం అంటే ఏంటి నైనా, వాగ్దానానికి మరో పేరేంటి, వాగ్దానానికి మరో పేరేంటి, మరో అర్థం ఏంటి? ఏఎల్ చర్చ్ నుంచి వస్తాండి అర్థం అదే, మనం కనిపెట్టింది ఏదది, డిజైర్. ఇట్స్ ఎ గాడ్స్ డిజైర్, నా డిజైర్ కాదు అది. నాకెందుకు డిజైర్ ఉంటుంది? ఎదుటోడు లైక్ నరకానికి పోకుండా ఉండాలా, ఎదుటోడు ధనం సంపాదించుకో, ఎదుటోడు ఆరోగ్యంగా ఉండాలని ఎవరి కోరిక అదే? ప్రతి ప్రామిస్ దేవుని కోరిక, దేవుని డిజైర్ అదే, దేవుని ఆకాంక్ష, దేవుని గుండె అదే. అందుకే దేవుడు అంటాడు రెండో స్టెప్లో, వాగ్దానం నేను చెప్పాలా ప్రార్థనలో. ఇది చేస్తానంటే ప్రభా ఇది చెయ్యి, ఇది నువ్వు వాగ్దానం చేసిండేదని. ఆయన డిజైర్ చెప్పాలి, నీ డిజైర్ కాదు. ఒక ఆయన అన్నాడు, ఒక పూట భోజనం దొరికితే సాల్ బ్రదర్, నాకు తిని ప్రభు కొరకు బ్రతుకుతారనేది. అది దేవుని డిజైర్ కాదు అమ్మా, నీ డిజైర్ అదే. బహుశా నీకు లభిస్తుందేమో అదే, ఒక పూట దొరికింది నీకు అన్నము. దేవుని డిజైర్ ఏం తెలుసా, 3 పూట్ల తినాలా, 3-4 గంటలప్పుడు స్నాక్స్ కూడా తినాలా అని. అది దేవుని డిజైరా. అరే స్వర్గం నుంచి తినిపించే దేవుడు ఆయన. నువ్వు ఈడన్నా హోటల్లో తినాలని పరిగెత్తా ఉంటావు దినమంతా, పరిగెత్తి అమ్మా. ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయన శిష్యులు కనపడినప్పుడు తినారా,
లేదంటే తెచ్చుకోపోండి ఊర్లో పోయి డబ్బులు కాడినా తీసుకోండి, ఇసుకరే దగ్గర ఉన్నాయి. లేదంటే ఆయన ఉండను ఒక మీటర్ నేనే చేసి పెడతాను మీకోసం. ఈయనంటాడు ఒక పూట దొరికితే చాలంట. చాలామంది యేసుప్రభుని గరీబ్ చేస్తారు, వీళ్ళు జీవితాంతం గరీబ్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ డిజైర్ అది. బైబిల్లో ఉన్నాడు, మీకు బాగా తెలుసు ఎవరు ఆయన. ఏం కోరిక అయింది? విచిత్రమైన కోరిక అయింది. ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? ధనవంతుని ఇంటి వాకిట కూర్చొని తన బల్ల మీద ఉంచిన రొట్టెలు తిని బతకనని కోరిక అండి. అదే నా కోరిక ఏంటి నైనా చెప్పండి. అయినా నా కోరిక ఏంటి? సింహములకు లేమి కలుగునేమో కానీ నాకు, నా పిల్లలకు, నా వంశానికి ఎప్పుడు లేమి కలగదు. పొరపాటున జారేరు గబక్కనే ఆయన మాదిరి. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, నిలబడే నా డిజైర్ ఏమో తెలుసా ప్రభా, అసలు నువ్వు గెంజేసిన సార్లు నాకు. కొంతమంది గెంజి ఆయన్నే తిండు, గెంజి నీకెట్లేస్తాడు? గెంజి అంటే తెలుదా ఆయనకి? తెలుసా? యేసుప్రభు శిష్యులు చెప్పినాడా, రే గెంజి పెడతాను ఈరోజు మీకని. గెంజియే గతిరా అన్నాడా? ఏం గతి అంటే వాళ్ళకి? సో ఆయన డిజైర్ నేను చెప్పాలి. ఆడ కూర్చొని దేవుని దగ్గర నేను చాలా మంచోని ప్రభువా, నాకు ఒక పూట అన్నం పెడితే చాలు, చూడు ఎంత మంచోనో నేనంటే, ఆయన అంటాడు నువ్వు ఈడియట్రా, నా కోరిక నువ్వు చెప్పాలని నా ఎదుట కూర్చొని నీ కోరికే చెప్తావే. ఆమెను అన్నాడు అనుకో, ఆయన లైఫ్ లాంగ్ అంతే నువ్వు ఆమెను అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన డిజైర్ అది కాదు కాబట్టి. ఓకే, ఎనీహౌ సెకండ్ పాయింట్ ఏంటి మా, నీకు నాకు ఏముండాలని నువ్వు ఆన్సర్ తెచ్చుకోవాలంటే ప్రార్థనలో నీకు కన్విన్స్ అయి ఉండాలని. నా ప్రార్థనకు స్వర్గం వేచి ఉంది. నా దేవుడు నా ప్రార్థన వినేవాడు. ఆయన ప్రాణం పెట్టి నన్ను కొనుక్కొని నా ప్రార్థన వినాలని ఆశపడే దేవుడు నా తండ్రి. నా ఆశను తృప్తిపరిచేవాడు ఆయన. రెండవది ఏంటి? నువ్వు వాగ్దానం చేయాలి. మూడోది ఏంటి అమ్మా? నువ్వు నేను ప్రార్థన చేసినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి పిల్లరా. ఎప్పుడు కూడా 11:24 మార్క్స్ వార్తలో ఆల్రెడీ ఇవన్నీ చెప్పేశాను మీకు నేను. ఎందుకు కొద్ది కన్ఫ్యూజన్ స్టేట్మెంట్. ఇంగ్లీష్లో చాలా బాగా వాట్స్ ఎవర్, తెలుగులో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలాంటి పొంది ఉన్నామని నమ్ముడి. పొంది ఉన్నామా లేదా? యాదో ఒకటి ఉండాలి. లేదు దేవుడు బైబిల్ అట్లా కాదు అనేది. పొంది ఉన్నాను నమ్ము, అప్పుడు నీకు అవి లభిస్తాయి. ఎందుకు అట్లా? మీకు ఆల్రెడీ చెప్పాను ఇది. ఎందుకంటే యేసు ప్రభుని రక్షకుడుగా స్వీకరించిన మీ కొరకు నా కొరకు సర్వ ఆశీర్వాదాలు ఎఫెసీ 1:3 ప్రకారం అన్నీ అక్కడ డిపాజిట్ చేసి ఉన్నాయి. స్వర్గంలో ఉన్నాయన్నీ. అంటే స్వర్గం ఇన్ ద సెన్స్ ఆత్మీయ లోకంలో ఉన్నాయి. ఆత్మీయ లోకంలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆత్మీయ లోకంలో. ఎందుకు? దేవుడు ఆల్రెడీ సృష్టి ఆది నుంచి నిర్ణయించుకున్నాడు. ఏమని? ఎవరైతే నా కుమారుణ్ణి ప్రభువుగా స్వీకరిస్తారో ఇదిగో వారి కొరకు ఆకాశ వాకిలు వారి కొరకు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడి ఉన్నాయి. అందుకే మీరు చూస్తే 2 పేతురు 1:3 కూడా ఏం చదువుకున్నాం? భక్తికి జీవమునకు కావలసినవన్నీ మీకు అనుగ్రహించబడినవి ఆల్రెడీ ఉన్నాయి మన పేరులో. అందుకే ఎప్పుడు ఏం చేయాలంటే అడిగిన తర్వాత పొంది ఉన్నానని నమ్మాలా. ఇప్పుడు బ్యాంకులో 2 కోట్ల రూపాయలు ఉన్నాయనుకో, దినమంతా ఎట్లుంటుంది నీ పరిస్థితి? 2-3 కోట్లు బ్యాంకులో పడినాయి అనుకోండి, ఒక 200 కోట్లు అనుకోండి. 2-3 అంటే మీకు ఇష్టం ఉండదు. ఏసునామంలో జరుగును గాకండ ఉన్నాయనుకోండి, ఎట్లుంటుంది దినమంతా? నీ దినచర్య ఎట్లుంటుంది? డబ్బు విషయంలో అట్లీస్ట్ ఎట్లుంటుందమ్మా? ఎప్పుడే కానీ నీ దిగులు పడవు. ఎవరైనా అడిగారు నువ్వు తీసుకో, ఎందుకు భయపడతావు? తీసుకో, ఎంతకాలం తీసుకో. ఎవరైనా బీదోళ్ళు కనమన్నారు అనుకో, ఏమంటావు? నేను మాత్రం ఈయనంటావా? పిల్లలు తీసుకోండి, బట్టలు కాలు తీసుకో, విధవాసనం ఏమంటారు అది? ఏమాసనం? విధవాసం లేదు కదా. అవును, వృద్ధాశ్రమంకి ఎంతకాల ఇప్పుడేమైంది? ఇప్పుడు ఎవరైనా వృద్ధాశ్రమం వస్తాననుకో, లేరని చెప్పు. అట్లా నేను చేయను అనుకోండి, మీకు చెప్తాను. అట్లా చాలామంది ఎవరైనా బంధువులు వస్తా అంటే ఏమంటాం మనము? చాలా బిజీగా ఉన్నాయి కూడా రోజు రాతండి. కానీ ప్రభు అంటాడు 200 కోట్లు కాదు, నువ్వు నా వారసుడివే, నాదంతా నీ పేరు మీద రాసా, నువ్వు అనుభవించాలని నేను చచ్చిపోయి నా ఆస్తి అంతా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశా. అందుకే మనము బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటే చెక్ ఎట్లా రాస్తామా? ధైర్యంగా రాస్తాం. సో ఏం చేయాలి? ప్రార్థనలో చెక్ రాసే టైంలోరా
అమ్మా చెక్ రాసిన తర్వాత కొంత సమయం తర్వాత ఏమవుతుంది? క్యాష్ చేతిలోకి వస్తుంది. అది 3వ పాయింట్. ఎప్పుడు కూడా ఆయన ముందర కూర్చొని ఏం చేయాలా? అన్నీ పొంది ఉన్నానని చెప్పి ప్రార్థించి, అన్నీ ఉన్నాయి ప్రభువా, ఇప్పుడు నాకు ఈ సమయంలో ఇంత కావాలా, ఇది కావాలా, లేదంటే ఇది చేయాలా ప్రభువా, ఇది విషయం. ఎందుకు చెప్పు? ఆయన కోసం ఇవన్నీ నువ్వు అడుగుతాండేది. చాలామంది అన్నారు, లేదు సార్ నా కోసం అడుగుతాంటే నువ్వు ఆయన కోసం అంటావే. నువ్వు చినిపోయిన ప్యాంట్ వేసుకుని తిరిగితే ఎవరో సార్ యేసుప్రభు దగ్గరికి. అమ్మ నువ్వు చినిపోయిన డ్రెస్ వేసుకొని తిరుగుతా అంటే రోడ్లో ఎవరో సార్ యేసుప్రభు దగ్గరికి. ఎందుకు వస్తారు చెప్పండి అసలుకి? నీకు అన్నీ ఇచ్చినప్పుడు, ఈ సృష్టిలో దేవుడు ఉన్నాడు, వీళ్ళు నమ్ముతానే దేవుడు నిజమైన దేవుడు, చూడండి ఎట్లా చూసుకుంటున్నాడు వీళ్ళ దేవుడు వీళ్ళని, ఈ దేవుడే కదా నాకు కావాలని వస్తారు. అందుకే ఆయన ఇచ్చేది. మీరు బహుగా ఫలించుట వలన ఎవరికి మహిమ? ఆయనకే, తండ్రికి మహిమ. ఓకే, 4th పాయింట్ అయిపోయింది కదా. 3rd అయిందా? 4th పాయింట్ ఏంటి ఆయన? నిన్న వారం చూసుకున్నాం. నువ్వు నేను ఆమీన్ అని చెప్పిన తర్వాత స్టార్ట్ అవుతుంది అసలైన కథ. అమ్మా నువ్వు ప్రార్థనలో ఆమీన్ అనిన తర్వాత అప్పుడు యాక్చువల్గా మొదలైంది. ఏం మొదలవుతుంది? ఆమీన్ అని చెప్పిన తర్వాత ఇంకేం లే, ఆమీన్ అని చెప్పినాను కదా, ఆయన చూసుకుంటాను, లేచి ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టానుసారంగా చేసేకి లేదు. ఆమీన్ అనిన తర్వాత ఏదైతే అడిగావో దానికి సంబంధించిన ఏంటన్నారా, ఏ నెగిటివ్ థాట్ నీలో రానిద్దో, ఏ నెగిటివ్ ఇమాజినేషన్ రానిద్దు, ఆలోచన దానికి విరోధంగా రానిద్దు. సమయం పడతానని నువ్వు అడిగింది చేతుల్లోకి వచ్చేదానికి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అడిగిన తర్వాత నీ మనసులో అఫర్మేషన్ ఉండాలా, నిర్ధారణ ఉండాలా. దిస్ ఈజ్ మైన్, ఫర్ దిస్ బ్లడ్ హ్యాస్ బిన్ షెడ్. దీనికోసం రక్తం చిందించబడింది. దీని రక్తం చిందించి నా తండ్రి నా కొరకు కొనుక్కున్నాడు. ఇది నా పిల్లలకు ఆరోగ్యం కొనుక్కున్నాడు. అడిగినాక నువ్వు ఆమీన్ మా ముందేంటన్నాడా, ఆమీన్ అనిన తర్వాత ఇంకెప్పుడు మళ్ళీ డౌట్లో పోకూడదు. ఎందుకంటే యుద్ధం మొదలవుతుంది. ఆ తర్వాత నా నెక్స్ట్ పాయింట్ అదే మీకు వివరించి చెప్తాను. 4th పాయింట్ ఏంటిమా, నువ్వు ఆమీన్ అనిన తర్వాత నేను నివారణ చెప్పా, మన రైతు విత్తనాలు చల్లుతాడు. చల్లిన తర్వాత ఏం చేస్తాడు? నిన్న వారం విన్నాం, చల్లినాలే నా పని అయిపోయిందని ఇంటికి పోతాడా? జాగ్రత్తగా కాపాడుతాడు పక్షులు ఎత్తుకుపోకుండా. అందుకే ఒక మనిషిని నిలబెట్టింటారాడ బొమ్మ మీద, కట్టి మీద బట్టలు గిట్లు తొడిగిచ్చి. ఎందుకు తొడిగిస్తారు? నేను హెఫ్సిబా పక్షుల కోసం భయం పెట్టేదానికి మనిషి ఉన్నాడు ఈడ అని. ఓకే, సో మీరు నేనేం చేయాలో, వాక్యం ప్రార్థన అయిన తర్వాత వాక్యం విడుదల చేసే ప్రార్థనలో ఎత్తుకుపోకుండా మనం ఆ వాక్యాన్ని జాగ్రత్త పడాలి. నిన్న వారం అయిపోయింది. ఓకే, సో జస్ట్ రిపీటేషన్. ఈరోజు 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్లేరా. నువ్వు నేను ఆమీన్ అని చెప్పి లేచిన తర్వాత ఆ తర్వాత నీ విశ్వాసాన్ని కాపాడాల. 5th పాయింట్ ఏంటి? నువ్వు ఆమీన్ అని చెప్పి లేచిన తర్వాత నీ విశ్వాసం మీద అటాక్ ఉంటుంది. నువ్వు ఆమీన్ అని చెప్తానట్లే వాడు తయారైపోతాడు నీలో నుంచి విశ్వాసాన్ని దొంగలించేదానికి. నువ్వు లేచిన తర్వాత నీ బిడ్డల కోసం ప్రార్థన చేసావు, లేదంటే ఎవరైనా రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నావు, నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నావు, దృఢంగా స్థిరంగా నువ్వు వాక్యాన్ని తీసుకొని దేవుని దగ్గర పెట్టి లేచిన తర్వాత అప్పుడు అసలైన యుద్ధం మొదలవుతుంది. ఒకటి, నీ మైండ్లో నువ్వేం రానివ్వు, డౌట్ రానివ్వు, థాట్ రానివ్వు, ఇమాజినేషన్ రానివ్వు, పిక్చర్ రానివ్వు. నెగిటివ్గా వస్తే ఏం చేయాలా? ఆల్రెడీ చెప్పే, వస్తే వాక్యం ద్వారా మళ్ళీ దాన్ని నాశనం చేసి పెట్టాలి. బ్లరా నిన్న వారం చూసుకున్నాం, మన యుద్ధం ఎవరితో? దురాత్మల సమూహంతో. ఏది మన యొక్క ఆయుధము? వాక్యం అనే ఆయుధం మన దగ్గర ఉంది. వాక్యం అనే ఖడ్గం దుర్గములను పడద్రోవై జాలినంత బలము గలది. అది వెంటనే వాక్యం చెప్పి దాన్ని ఎరగొట్టాలా. సపోజ్ నీ భర్త గుర్తు వచ్చాడు, బజార్కి ఎక్కడికి వెళ్ళాడు, టక్కని వస్తుంది నీకు డౌట్, వాడు వేస్తాడు నీ మనీలో, ఏమైపోతుందో, ఏం యాక్సిడెంట్ అవుతుందో అని. నువ్వేం చెప్తావు? ఆల్రెడీ ప్రొటెక్ట్ చేసి పెట్టావు నీ కుటుంబాన్ని, నువ్వు దూతల చేతిలో అప్పచెప్పావు. నువ్వు వెంటనే అంటావు, దూతలు నా భర్తను తమ చేతితో ఎత్తి పెట్టుకుని ఉన్నారు, నా భర్త బ్రతికినంత కాలము ఏ అపాయము తన దరికి రాదుగాక. ఇది నువ్వు వేయాల్సిన జవాబు. ఓకే, సో నెక్స్ట్ 5th పాయింట్ మనం నేర్చుకుంటా ఉన్నాం. నీ విశ్వాసాన్ని గల్లంతు చేసేదానికి సాతాను ప్రయత్నాలు చేస్తాడు పిల్లరా.
వాని పని ఆరంభమవుతుంది నువ్వు ఆమెను అనిన తర్వాత. అందుకే ఫస్ట్ ఎట్లా నీకు విశ్వాసం ఎట్లొచ్చింది? వాక్యం వినడం ద్వారా. మా ఇంటానవా ముందర చూడాల పిల్లలు సెకండ్ లైన్లో వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు అయితే విశ్వాసం లూజ్ అయ్యేది ఎట్లా? నువ్వు ఆమేన్ చెప్పి లేచిన తర్వాత నీ విశ్వాసాన్ని కాపాడుకునే దానికి అతి ముఖ్యమైన పని నువ్వు చేయాల్సింది, నువ్వు దినమంతా ఎవరి ప్రీచింగ్ వింటున్నావు, ఆ తర్వాత నువ్వు ఎవరు ప్రీచింగ్ వింటున్నావు, ఎవరి వాక్యం ఏ వాక్యం వింటున్నావు. ఈయన ముందర చూడండి, నువ్వు స్వస్థత కొరకు ప్రార్థన చేసావు, నీ పిల్లల స్వస్థత కొరకో, భర్త కొరకో, పక్కింటి ఆమె కొరకో, ఎదుటింటి ఆమె కొరకో నువ్వు ప్రార్థన చేసావు, వారి ఆరోగ్యం కొరకు. మళ్ళీ నువ్వు దినమంతా లేచి దానికి విరోధమైన ప్రీచింగ్ వింటాన్నావు అనుకో, దేవుడే రోగం ఇస్తాడు. ముందర చూడాలి నాయన, దేవుడే అనారోగ్యం ఇచ్చేది, దేవుడే యాక్సిడెంట్లు చేసేది, దేవుడే చేతులు కాళ్ళు ఇరగొట్టేది, దేవుడే రోగం ఇచ్చి నీకు బుద్ధి చెప్పేది, మంచం మీద పడేసేది. ఇవన్నీ నరకం నుంచి వచ్చే ప్రీచింగ్ పులరా. నువ్వు ఇది విని నువ్వు మళ్ళీ ఎట్లా నువ్వు ఆరోగ్యం కోసం ప్రాణం చేస్తావు? నువ్వు దినమంతా ఇట్లాంటివి వింటా అంటే. అందుకే జాగ్రత్తగా ఉండండి. బైబిల్లో యేసుప్రభువు క్లియర్గా అన్నాడు, ఏం వింటానవో దాని గురించి జాగ్రత్త కలిగి ఉండమని. నీ విశ్వాసాన్ని తినేసి ఇదే. నువ్వు దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు అని నమ్ముతున్నావు, నువ్వు దినమంతా కూర్చొని ప్రీచింగ్ వాళ్ళ వింటాను అనుకో. ఈ చర్చిలో చాలామందిని చూస్తుంటాను నేను, ఈడ ఇనిపోతారు, ఆడిపోయి నెగిటివ్ వింటా అంటారు. ఏం జరగదు మీ జీవితంలో. అక్కడ ఉండరు, మీరు ఇక్కడ ఉండరు. పోయి అక్కడ విన్నావు అనుకో, యేసు ప్రభు బీదోడు, నువ్వు బీదోడు, నేను బీదోడు, మనంతా బీదోడు కట్ట కట్టుకుని బీదరికం. ఆ ప్రీచింగ్ విన్నప్పుడు నువ్వు ఏం ప్రార్థన చేస్తావు దేవుని దగ్గర? నాకు తెలియక అడుగుతాను. కొంతమంది ప్రీచింగ్ ఉంటుంది ప్లేరా, యేసు ప్రభు రోగం ఇస్తాడు, దేవుడు రోగాలు ఇస్తాడు. ఐ డోంట్ నో నువ్వు ఏం ప్రార్థన చేస్తావు ఇంక ఆరోగ్యం కోసము? నువ్వు ఎట్లా అడుగుతావు దేవునికి ఆరోగ్యం గురించి? ఆయనే అనారోగ్యం పెట్టేవాడని చెప్పి నువ్వు నమ్ముతావు అంటే హౌ కెన్ ఇట్? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ దినమంతా నువ్వు ఆ ప్రీచింగ్ ఏంటంటే కూర్చొని ఏమనంటే, చాలామంది కూర్చున్నాడు సార్ అంతా ముందర. చూడు ఎంత పెద్ద ఆయన అందరికంటే ఎవరు తెలుసా? యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఎప్పుడైనా రోగం ఇచ్చాడా? యేసు ప్రభు ఎందుకు వచ్చినది? బైబిల్ చెప్తుంది 10:38 అపొస్తలుల కార్యం ఏమని రాయబడింది? ఆయన పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకింపబడేను, మేలు చేయుచు సాతాను ద్వారా బంధించబడిన వారిని విడిపించుచు అక్కడ రాయబడి పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకి దేవుడు ఆయనకు తోడే ఉండను కనుక ఆయన మేలు చేయొచ్చు అపవాది చేత పీడించబడుతున్నవారు. ఎక్కడ రాయబడింది బైబిల్లో దేవుడు రోగం ఇస్తాడని? మీరు అనొచ్చు బ్రదర్, పాత నిబంధన అంతా మీరు చదువుకోండి. దేవుడు ఎప్పటికీ పర్మిషన్ ఇచ్చే దేవుడు, రోగం ఇచ్చే దేవుడు కాదు. అది పాత నిబంధన కానీ అది చివరి ప్రకటన ముందు చూడండి. ఆయన లాస్ట్ వరకు వచ్చి మీకు ఎగ్జాంపుల్ ఇస్తానండి, నాది వేరే పాయింట్లు ఉన్నాయి. ఏనియో ఇప్పుడు సపోజ్ మీకు రోడ్లో పోతున్నారు స్పీడ్గా, ఓకే రెడ్ లైట్ క్రాస్ చేశారనుకుందాం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారమ్మా? ఫైన్ వేస్తారు. యాక్చువల్గా ఎవరు వలన ఫైన్ వేస్తాండి? అది ఎవరు చెప్పడం వలన ఫైన్ వేస్తాండి? అది నేను ఒక మాట చెప్తాను, ప్రధానమంత్రి గారు చెప్పడం వల్ల అనుకుందాం, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం. మోదీ గారు చెప్పడం వల్ల ఫైన్ వేస్తాడేది మీకు నాకే. రేపు పొద్దున ఆయన అన్నాడు అనుకోండి, రెడ్ లైట్ క్రాస్ చేసినా ఏమన్నదండి పిల్లలకి పాపము పోనీండి అన్నాడు అనుకోండి, ఎవరు చట్టం తయారు చేసినది? మోదీ గారు. మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఓకే, పార్లమెంట్ ఎప్పుడు తయారు చేయ, ఓకే అవన్నీ ఓకే. జస్ట్ మీకు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అన్నావు అనుకో, మోదీ వల్లనే నాకు ఈ యొక్క శిక్ష లభించింది, శిక్ష పడిండేది, లేదంటే మోదీ వలన ఈరోజు 2,000 రూపాయలు పాయంటే, మోదీ ఏం చేస్తాడు పాపము? మోదీ నీ సేఫ్టీ కోసం ఆ రూల్ పెట్టిండేది. అట్లా బైబిల్లో దేవుడు ఇవి చేయండి ఇవి చేయకుంటే కష్టాల్లో పడతారు బాబు అన్నాడు. మీరు చేయక కష్టాల్లో పడి ఇప్పుడు నేను మోదీ మీద బ్లేమ్ చేస్తే అది న్యాయం అంటారా? ఆయనది తప్ప? అట్లా బైబిల్లో దేవుడు అనేక చోట్ల దేవుడు తన యొక్క పర్మిషన్ ఇచ్చి ఉన్నాడు, ఇది చేసి ఇది జరుగుతుందన్న చేయకని.
ఆదాంకి ఏం చెప్పాడు దేవుడు? తినద్దు బాబు, చచ్చిపోతావని. ఆదాం చనిపోయాడు తిని, దేవునికి దూరం అయిపోయాడు. దేవుని ఆత్మ ఆయనలో నుంచి వెళ్ళిపోయింది. దేవుడు దూరం అయిపోయాడు ఆయనకి, దేవుని దీవెనలోకి దూరం అయిపోయాడు. ఎవరు కారణం? ఇప్పుడు నువ్వు అన్నావు దేవుడు చెడ్డోడు, దేవుడు చెడ్డోడు అంటావా? సో బైబుల్ ఈజ్ లైక్ దట్. ఎస్పెషలీ మీరు కొత్త నిబంధన గ్రంథం చూసుకున్నప్పుడు నూతన సృష్టి గురించి, ముఖ్యంగా మన గురించి, ఎప్పుడు దేవుడు రోగం ఇచ్చేవాడు కాదు. రోగాన్ని తొలగించే వాళ్ళం మనము. మీరు యేసుప్రభు ఏం చెప్పాడు మనకు, మీకు నాకు? వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించుడి, రోగుల్ని, దురాత్మలు తీయండి, దయాలు తీయండి, రోగుల్ని. సో ఆయన కోరిక అది. ఇప్పుడు నువ్వు దినమంతా కూడా రోగాలు ఇచ్చేది యేసుప్రభువే. బీదరికం ఆయనకి ఇష్టము, నక్కలకు బొర్రెలు ఉండే, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండే, యేసుప్రభు ఇల్లు లేదు అందుకని నాకు వద్దు, ఇట్లాంటివన్నీ విన్నావు అనుకో, అప్పుడు నీ విశ్వాసం వాడు ఎత్తుకొని పోతాడు. ఇంకోటి కూడా చెప్తానండి, అద్భుతాలు లేవు. ఆయన యా బైబిల్లో చదివావు నువ్వు? అదే యేసుప్రభు అన్న అబద్ధం చెప్తా ఉంటావు, నువ్వన్న అబద్ధం చెప్తాను. యేసుప్రభు ఒక పక్కన అంటాడు పోయి దురాత్మని పారదోలుడి, రోగుల్ని స్వస్థపరచుడి, నువ్వు అంటాను అద్భుతాలు లేవని. అంటే ఎవరు రైట్, నువ్వా బైబులా? అందుకే క్రైస్తవులకి అర్థం తెలియడం, ఎందుకు బతకాలో తెలియదు వాళ్ళకి. ఆయన అంటాడు నువ్వు అద్భుతాలు చేయమని. అదే కదా, ఆయన వెళ్ళిపోయారు పైకి, మనకు పెట్టిపోయారు, ఇక్కడ సంఘానికి పెట్టిపోయాడు, సంఘానికి సర్వాధికారం ఇచ్చాడు. నువ్వు కూర్చొని మిరాకిల్స్ లేవు, అద్భుతాలు లేవు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, అద్భుతాలు లేవంటే నువ్వు జీవితం అంతా కష్టాల్లో ఉంటావు, నువ్వు ఎవ్వరికీ ఏమీ చేయలేవు. ఇప్పుడు చదివా, నువ్వు అపవాది చేత పీడించబడుతున్న వారి కోసం విడిపిస్తున్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నేను చేయు కార్యములన్నీ మీరును చేయుదురు. ఆ తర్వాత ఎక్కడ రాయబడింది? ఇది కేవలం 12 మందికే, శిష్యులకే, మిగతా వాళ్ళకి కాదని. అయితే ఒక మాట ఉంది, మన సువార్త కూడా మనం ఎవరు చెప్పకూడదు. ఒకవేళ కేవలం 12 మందికే అయింటే, అర్థమవుతుందా మీకు? కేవలం 12 మందికే దేవుడు వరాలు ఇచ్చి ఉంటే, ఇట్ మీన్స్ సువార్త కూడా వాళ్ళకి చెప్పాడు ఆయన, సువార్త చెప్పండి అని. మనకు లేదు ఇంకా, సో మన పని ఏం లేదు ఇంకా సువార్త గురించి. సో చూడండి ఎంత ఎక్స్ట్రీమ్ పోతుందో. సో అందుకనే నా ప్రార్థనలకు జవాబు రావాలంటే నువ్వు ఏమింటాన్నావు దినమంతా. ఇలాంటి దినమనే కాదు, ఎప్పుడు ఏమింటాన్నావు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు అందరూ కూడా అందరూ బైబిల్ చెప్పేది, అక్కడే నువ్వు పొరపాటు పడతావు. అక్కడే వాడు నీ విశ్వాసాన్ని తీసేసుకుంటాడు. అందుకే చాలా జాగ్రత్త. ప్రార్థన చేసిన తర్వాత నీ విశ్వాసం మీద అటాక్ ఉంటుంది. ఓకే చూడండి, అందుకనే పౌలు ఒక మంచి మాట అంటాడు. ఎఫెసీయులు రాసిన 1 తిమోతి 6:12, 1 తిమోతులు రాసిన పత్రిక 6:12. చూడండి ఏమంటుందో బైబిల్. విశ్వాసం కాపాడుకోవాలి మనం. ఓకే, ఆ తర్వాత ఫైటింగ్ ఉంటుంది మనకు. చదువు నేను. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము. చూసారు, మంచి పోరాటం పోరాడము, నిత్య జీవము చేపట్టుము. ఓకే, మనకేముంది నాయనా? మంచి పోరాటం ఉంది. ఏముంది? ఎవరితో? పక్కింటి వాళ్ళతోనా? ఎవరితో పోరాటం ఉండేది? విశ్వాసం కాపాడుకునే పోరాటం ఉంది పిల్లరా. మీరు నేను ప్రార్థన చేసిన తర్వాత జాగ్రత్తగా వినండి బిడ్డ, నువ్వు ఏ విషయం కోసం అయితే ప్రార్థన చేస్తానో అది ఏదైనా కానీ, నీ మీద అభిషేకం గురించి, నీ సువార్త గురించి, నీ మినిస్ట్రీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి, నీ ఏ ఏరియా గురించి నువ్వు ప్రార్థన చేసావు, ఆమీన్ అని చెప్పి లేచిన తర్వాత నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసావు, ఆ విశ్వాసాన్ని లాగాల బయటికి. ముందు చూడండి, ఆయన సాతాను ఆ సమయం నుంచి నీ జీవితంకి విరోధంగా బయలుదేరతాడు, మనుషుల్ని లేపుతాడు నీకు విరోధంగా. నువ్వు విశ్వాసాన్ని వదులుకోవాలని పరిస్థితుల్ని తీసుకొస్తాడు. నువ్వు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తానో, వాక్యం చెప్తున్నావు, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే యేసు ప్రభుని లేపాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా శరీరాన్ని అనుక్షణం లేపుతా ఉన్నాడు, ఆరోగ్యంతో నింపుతా ఉన్నాడు, నా తిండి నీటి దీవించబడింది. నువ్వు చెప్పినప్పుడు ప్రార్థన లేచిన తర్వాత వాడు నీ మీద సిమ్టమ్స్ తెచ్చాడు, నీకు మనుషుల్ని తీసుకొచ్చి వినిపిస్తాడు, నువ్వు ఆరోగ్యంలో ఉండడం కష్టం ఈ లోకంలో అని. అనారోగ్యం అయిపోయా, ఇది వచ్చా అదొచ్చా, నీ విశ్వాసాన్ని లాగేసేదానికి. ఆ సమయంలో నువ్వు నేను నిలబడాల్సింది ఏ దాని మీద? వాక్యం మీద. ఏది వినాలా? వాక్యం వినాలా, విశ్వాసం పోకుండా ఉండాలంటే. అందుకే చూడండి 2 తిమోతి 4:7 చదవండి, ఏం రాయబడిందో.
చూడండి, మంచి మాట రాయబడింది అక్కడ. చదువు. నేను మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొని. ఏం పోరాటం అంట ఈయనకుండేది? ఏం కాపాడుకున్నాడంట? ఏం కాపాడుకోవాలా మీరు నేను? సాతాను గీతని ఎవరేం చేయలేరు పిల్లరా మనకి. వాడు ఆల్రెడీ మన కాళ్ళ కింద ఉన్నాడు. వాడు ఎప్పుడు తెలుసా విజయం సాధించేది? ఏం తీసేసుకుంటే నీలో నుంచి? విశ్వాసం తీసేసుకుంటే. అందుకే నీకున్న బ్యాటిల్ ఏంటి? విశ్వాసం కాపాడుకోవడం. విశ్వాసంలో నిరంతరం నిలిచడానికి ఏం చేయాలి? నువ్వు నేను దేవుని వాక్యం చెప్తున్నారు అనుక్షణం. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదే మనకున్న, అది ఒకటే పని ఇప్పుడు ఉండేది మనకు. నిజం చెప్పాలంటే నీకు నాకు ఉండేది ఒక ఏకైక పని ఏమో తెలుసా ఈ సృష్టిలో? విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఆ తర్వాత మంచి మాట అన్నాడు అక్కడ, మంచి పోరాటము. అమ్మా ఇంగ్లీష్లో గుడ్ ఫైట్. వై గుడ్ ఫైట్? ఎందుకు మంచి పోరాటం చెప్పాలి ఎవరన్నా? మంచిగా ఉండింది క్రికెట్ మ్యాచ్ అంటాం. ఎందుకు చంటి? గెలిచినావు కాబట్టి మంచి పోరాటం, అదే మంచి క్రికెట్ నీకు. మనల్ని లాంటి మాట్లాడవు నువ్వు. మనోళ్ళు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయినారు అనుకోండి, ఎవడని చెప్తారా? భలే ఉండే బ్రదర్ ఈరోజు మ్యాచ్ అని. మంచిగా ఉండి అంటామా? ఎప్పుడు మంచిగా ఉండి అంటాం? గెలిచినప్పుడు. నీకు తెలుసున్న విశ్వాస పోరాటం ఏందో? మీరు నేను ఫెయిల్ అయ్యే కథే లేదు. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటా అంటే నువ్వు ఫెయిల్ అయ్యే కథే లేదు. నువ్వు ఫెయిల్ కాలేవు. జాగ్రత్త తినంటారా? అలా ముందర చూడండి. నువ్వు నేను ఆమీనని చెప్పిన తర్వాత రిజల్ట్ వచ్చేకి టైం పడుతుంది చాలాసార్లు, చాలా విషయాల్లో. ముందర చూడాలా. ఆమీనని చెప్పిన తర్వాత రిజల్ట్ వచ్చే గ్యాప్ ఉందే, ఈ గ్యాప్లో మన విశ్వాసాన్ని గట్టి కాపాడుకోవాలా. ఎందుకంటే వాడు ఎంటర్ అవుతాడు ఫీల్డ్లోకి. అందుకనే పౌలు అంటాడు, మంచి పోరాటం నా పరువు కడముట్టించింది, విశ్వాసం నేను కాపాడుకుంటేను. నా పని అదే ఉండేది. ఆ రిజల్ట్ ఫిజికలీ నీ చేతిలోకి వచ్చేంత వరకు, నీ బాడీ డివైన్ హెల్త్లో జీవించేంత వరకు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీకు సంబంధించినవన్నీ నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో దేవుని ఎదుట, అవి రావడానికి టైం పడుతుంది. మధ్యలో గ్యాప్. ఈ గ్యాప్లో సాతాన్ నీతో యుద్ధం స్టార్ట్ చేస్తాడు. ఏ విధంగా? వాడు వచ్చి నీ ముందర నిలబడ్డావు, వాడు పరిస్థితుల్ని తీసుకొస్తాడు. అందుకే ఈ యొక్క వాక్యంలో 4:6 ఒక మంచి మాట అన్నాడు. 4:6 నేను ఇప్పుడు పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. ఏంది వెడలిపోవు కాలం సమీపమై ఉందంటే? ఏమో ట్రైన్ పట్టుకుంటాడా, బస్సు పట్టుకుంటాడా? ఆడిపోతున్నాడు పౌలు. తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు, తన ఇంటికి వెళ్తున్నాడు. వెళ్ళే ముందు అంటున్నాడు, నేను పెట్టిన వెనకది వాక్యం 6, నేను పానార్పణంగా పోయబడుచున్నాను. అంటే ఏం తెలుసా? నా దగ్గర ఉన్నదంతా కుమ్మరించానని. పౌలు మీకు తెలుసు, ప్రతి క్షణము దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ, దేవుని మాట చెప్తూ, దేవుని విషయాలు చెప్తూ తిరిగేవాడు. నేను చెప్తున్నా మీకు, ఈరోజు చాలామంది ఉన్నారు పోయేకోకుండా ఉండేవాళ్ళు. మీరు ఎవరుమా? ఏమట్లా? ఏమని పెట్టండి అయినా చాక్లెట్ ఏమన్నా. ఈరోజు ఆమె అన్నపానం కోసం వచ్చింది. ఈరోజు అన్నపానమేనా అనేది? ఏమంటారు దాన్ని? అన్నప్రసన్నం. సారీ, అన్నప్రసన్నం కోసం వచ్చింది, అందుకే లేట్ అవుతుంది, ఏం పెట్టలేదు అంటుంది. ఓకే సరే, ఎనీహౌ జాగ్రత్త తినంలారా. సో మీరు నేను ఎందుకున్నాం బిడ్డ? పోయేసేదానికి పిల్లరా. లైక్ కుమ్మరించేదానికి. చాలామంది ఈరోజు సమాధుల్లో, మీరు ముఖ్యంగా క్రైస్తవ సమాధులు పోతే ఒక్కొక్క సమాధిలో ఎంత పెద్ద పెద్దోళ్ళు పడుకున్నాడు తెలుసా మీకు? ఎవరు ఒక డ్రాప్ కూడా ఎవరికి పోయలే వాళ్ళు. చాలామంది ఆడిపోయి దేవుని దగ్గర నిలబడినప్పుడు అంటారు, ప్రభువా నువ్వు ఇచ్చిందంతా నేను కాపాడుకుని వచ్చాను, నేను ఒక్కరు కూడా ఒక గిన్నెడు కూడా వేయలేదు. దేవుడు అంటాడు, ఎంత తప్పు చేసావరా, నువ్వు పోయేదానికి కదా ఉండేది. పానార్పణంగా అంటే ఏంటి దానికి అర్థం? యాక్చువల్గా నువ్వు ఆ కాంటెక్స్ట్ అంతా చదివితే, నేను చెప్పాల్సినవన్నీ చెప్పా, ప్రీచ్ చేయాల్సింది చేశాను, చేయాల్సిన సేవ చేశా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను చాలాసార్లు నాకు చాలా అడ్డంకులు వచ్చాయి,
ప్రభు కొరకు బ్రతకకుండా నమ్మకుండా చేయడానికి. సో పిల్లరా, మీరు నేను ఎప్పుడు భయపడకూడదు. ఆమెను అనిన తర్వాత యుద్ధం మొదలవుతుంది. ఓకే, అందుకే చెప్పడానికి భయపడకూడదు. చాలామంది సువార్త చెప్పడానికి భయపడతారు. ఓకే, నాకు ఒక పాయింట్ చెప్పాలి. నేను వేరే విషయంలో జాగ్రత్త వినంటారా. ఇప్పుడు జరుగుతా అనేది మన దేశంలో నెగిటివ్గా తీసుకోదండి. నెగిటివ్ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది, నేను ఈరోజు కూడా ఎవరితోనో మాట్లాడుతుంటే నేను చెప్తా అంటే వాళ్ళకి, మీకు కూడా చెప్తున్నా, ముందర చూడండి. నేను ఏదైతే జరుగుతుందో పాజిటివ్గా తీసుకోండి. ఎట్లా పాజిటివ్గా అంటే, మనము దేవుని ప్రభు బిడ్డలమైన మనము బహుశా 100 సంవత్సరాలు, నేను సెల్ గ్రూప్ కూడా చెప్పే మాట, దేశమంతా యేసుప్రభు ఎవరో మనం తెలియచెప్పలే. అక్కడక్కడక్కడే ఉన్నాం. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కొద్దిగా మేలే. మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో, నార్త్ అంతా పైన కొండల నుంచి కింద ప్రాంతం వరకు తెలిసిపోయింది యేసుప్రభు ఎవరో. ఎవరి వలన మీకు తెలుసు ఎవరి వలన కదా. ఎంత శుభవార్త ఇది. ఈరోజు యేసుప్రభు ఎవరో భారతదేశం అంతా తెలిసి వీళ్ళు మతం మారుస్తున్నారు, వీళ్ళు యేసు ప్రభువే దేవుడు అని చెప్తున్నారు. ఆటి వరకు వాళ్ళే పాపము ఎంతో కష్టపడి చెప్పేస్తున్నారు అందరికీ. ఇదంతా శుభవార్త చెప్పండి. నేను ఎవరితో మాట్లాడుతుంటే చాలామందితో ఇది చెప్తుంటాను. నాకు ఎందుకు దేవుడు అది పెట్టాడు. నేను అందుకే చాలా థ్యాంక్స్ చెప్తా వాళ్ళకి. ఎందుకంటే మీరు ఎట్లా పోరు, ఎందుకంటే మీ ఇంట్లోనే సరిపోతుంది, కిచెన్లోనే పని అంతా పొద్దున్న సాయంత్రం వరకు. వాళ్ళు పాపం మనం పని చేసి పెడతాను, చేయనండి. కాబట్టి దీంట్లో కొద్దిగా శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, కొంతమందికి పాపం రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. అయినా అన్ని దేవుని ఆధ్వర్యంలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే పీకి వెళ్ళిపోతుంది ఇది. ఆట కాలంలో ఇదే జరిగింది మొదటి ఆదిమ సంఘంలో కదమ్మా. పీకి వెళ్ళిపోయింది. ఇంకా ప్రజలు భయపడుకుంటూ ఏంట్రా ఇంకా చేసేది అనే స్థితికి వచ్చినాక వాళ్ళలో నుంచే లేపాడు పౌల్ని దేవుడు. పౌలే పెద్ద ఎనిమి. పౌల్ని దేవుడు మార్చేసి కనపడి ఏమైంది ఈ దేశంలో జరగబోయింది చెప్తున్నా మీకు. పరిశుద్ధాత్మ దేవుడు యాక్చువల్గా పని మొదలు పెడితే, సెల్ గ్రూప్ కూడా చెప్పాను నేను, ఒక హృదయాన్ని మార్చడానికి నేను ఎంత కష్టమైనా మార్చలేం పిల్లరా. ఒకరిని ప్రభువులోకి తేలేం. ప్రజలు అనుకుంటున్నారు, బయట వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారు, మూట ఇస్తున్నారు, భీమ్ ఇస్తున్నారు, బ్యాల్ ఇస్తున్నారు, చక్కెర ఇస్తున్నారు, అందుకే వీళ్ళంతా చర్చికి వెళ్ళిపోతున్నారు అందరూ మా దేశంలో. అరే బియ్యం మూట, చక్కెర మూట నువ్వు ఇస్తానా, మేము అవి దాంతో ఏం జరగవు. అసలు ఎవరు బియ్యం ఇస్తారమ్మా? చక్కెర నాకెవరు ఇలా చక్కెరే, నేను ఇస్తాను ఒకటి చక్కెర అందరికీ. హలో ఊరికే హలో ఒకతను అంటారు మూటలు ఇచ్చి మీరు బియ్యం మూటలు ఇస్తే వీళ్ళంతా చర్చికి వస్తారు. ఈ కాలంలో బియ్యం మూట ఇచ్చి ఎవడో సార్ మొబైల్ ఇచ్చినా కూడా రారు, ఏంది ఇచ్చినా రారు. నువ్వు ఉద్యోగం ఇచ్చినా వచ్చి 2వ రోజు 3వ రోజు వెళ్ళిపోతారు. అందుకే నేనేమి ఈయనడా, నేను వాక్యం మాత్రమే ఇస్తుంది. చాలామంది నాకు అన్నారు మీరు మీటింగ్స్ పెట్టి పిలిచేసేసే 3 రోజులు భోజనాలు పెట్టేసేసే ఇట్లా పిలిచేసేస్తే అట్లా వచ్చేసారండి. నేను చెప్పా తినేసి నాకొని వెళ్ళిపోతారు, ఎవరు రాడికి. నిజమా కాదా? 12 ఏళ్ళ నుంచి మీరు చర్చిలో ఉన్నారు. నాకు చాలామంది సలహా ఇచ్చారు, చేయలే తప్పేం లేదు. నేను చాలా ఆలోచిస్తాను పిల్లరా, ఈ దేవుని డబ్బు ఇది 3 రోజులు నేను పెట్టేసి 3 పూట్లు మీకు బిర్యానీ అవి ఇవి ఎక్కించి తిక్కించి అన్నీ పెట్టి నాకి ప్లేట్ తీసే ఇంకా పేర్లు పెట్టి ఇంకొద్దిగా ఉప్పేసిన బాగుండు. ఈరోజు చికెన్ ఇచ్చినాడు, ఎప్పుడు చికెనే ఈయన ఇచ్చేది, ఒకరోజు మటన్ కూడా పెట్టచ్చు కదా అని మీతో అనిపించుకొని అంతా మీకు తుడిసి తినిపించినాక అందరూ రాలంటే అందరూ పిలిచాలంటే టౌన్ అంతా వస్తారా, బిర్యానీ అంటే ఎందుకు రారండి? అట్లా పనులు ఇటు చేయండి. నేను ఇక్కడ మీకు బిర్యానీ కంటే విలువైన తినిపిస్తానా, అర్థమైందా? హలో పోనీ ఎక్కడ మనం అసలుకి ఎక్కడెక్కడ తీసుకురా దివ్యా నువ్వు సరే చెప్పు. మంచి పోరాటంలో ఉన్నాం, బిర్యానీలో కాదు. అప్పుడప్పుడు బిర్యానీ కూడా అవసరం లేండి. ఆ విషయం ఏమంటే పిల్లరా, ఒక రోజు రాబోతుంది, రియల్లీ స్పీకింగ్, పరిశుద్ధాత్మ దేవుడి కార్యం జరిగితే ఆడ కొట్టినోళ్ళు సిలువ వేసిన వాళ్ళు యేసు ప్రభువుకి అంతా ఆడున్నారు. ఆ రోజు ఎవరు వాళ్ళు? 3000 మంది రక్షింపబడిండేది ఎవరు వాళ్ళు? ఆ గుంపులో ఉన్నోళ్ళే. ఏంట్రా ఇంకోటి ఏంట్రా అని వాళ్ళు ఎవరిని? యేసు ప్రభుని అని ఉంచిన వాళ్ళే, వాళ్ళే ఆ గుంపు.
పండగ కోసం వచ్చారు మొత్తం ఆ ప్రపంచం నుంచి. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదే టైం రా అని చెప్పేసి. పరిశుద్ధాత్మ గాలి వీచగానే, పరిశుద్ధాత్మ స్వరం పోగానే పరిగెత్తుకొచ్చి 3,000 మంది ఏమన్నాడు తెలుసా? బైబిల్లో ఏం రాబడింది తెలుసా? వాళ్ళ హృదయాలు ఏమైనాయంట? తెగే. తెలుగులో ఏం రాశారు? వాళ్ళ హృదయాలు ఛేదించబడ్డాయి. ఛేదించదానికి నువ్వు నేను ఖడ్గం తీసిన, నువ్వు నేను మూటిచ్చిన, చక్కెరేసిన, బిర్యానీ తినిపించిన, నేను తీసుకొచ్చి ఏం చేసినా అవి ఏం తెగవు? హృదయాలు తెగవు. అమ్మా, తెగాలంటే ఏం చేయాలా? పరిశుద్ధాత్మ దేవుడు రాలా. భారతదేశంలో తెగడం మొదలైందనుకోండి, మీకు నాకు స్థలం చాలదు. అర్థమవుతుందా? ఆ తెగ్గొట్టే పని పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే భయపడాల్సిన పనిలే. అంతవరకు ఏం చేయాలా? ఒక వాక్యం పెట్టాను నేను వేరే టాపిక్లో. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి పోవాలి. 5వ పెట్టు. 5, 11, 12. 11, 12. 10, 11, 12 పెట్టిన ఒకసారి చదువు, మైక్లో చదువు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం చూసారా అమ్మా? నీతి నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ మాటలు చెప్పినప్పుడు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 10 అయిపోయిందా? 10 చదివామా? నీతి నిమిత్తం హింసింపబడినాడు ధన్యులు. మనం ఏం నిమిత్తం హింసింపడుతున్నాం? నీతి నిమిత్తం. ధన్యులం మీరు. నేను ఎవరో నత్తు అన్నారు అనుకోండి, యేసుప్రభు గురించి చెప్తాను అని, లేదంటే ఏదైనా అన్నాడు అనుకోండి, నువ్వు ఫలానా, ఐ మీన్ లైక్ సో మెనీ థింగ్స్ దే విల్ సే. లైక్ కాస్ట్ ఎత్తుతారు కొంతమంది. నైనా హుషారు, నువ్వు గట్టి నవ్వద్దు, ముందర చూడు. ఈ నవ్వు కానీ నవ్వుతూ ఉంటావు. ముందర చూడు. నైనా హలో, ఎవరైనా అన్నారు అనుకోండి, ఏమని, నువ్వు ఫలానా మతము, కులము, లేకుంటే ఐ మీన్ సో మెనీ థింగ్స్, లేదంటే మతం మారుస్తున్నారు, లేకుంటే ఇంకా ఏదేదో అన్నారనుకోండి, అది మీరు బైబుల్ ఏం చెప్తుందో దాన్ని నమ్ము. ఏమంట మీరు? నేను ధన్యులము. అంతేకాదు, దేవుడు ధన్యులను విడిచిపెట్టలే. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సెకండ్ టైం సంతోషించి ఆనందించుడే. ఎందుకు సార్? పరలోకమందు మీ ఫలము. అంటే ఇక్కడ నీకు ఎవరైనా తిడతా అంటే, ప్రతిదానికి వచ్చి నీకు ఏదైనా ఇబ్బందులు పెడతా అంటే నువ్వు డిస్కరేజ్ కాకు. దేవుడు ఎవరున్నాడు? బాంబే ప్రభు అనొద్దు. ఆయన వేయడు. బాంబు వేసింటే నా మీద నీ మీద ఎప్పుడో వేసింది. 10 ఏళ్ళ క్రితం నా మీద వేసింది, ఒక 20 ఏళ్ళ క్రితం వేయాల్సిందే. నేను అట్లనే ఉన్నా. అందరిని ఏడిపించిన నేను కూడా ఒకప్పుడు. మతం అని ఇదని వాళ్ళని గలీజ్గా అని. హలో, అందుకే దేవుడు ఎవరి మీద లేకుంటే మనం ఎవరు ఉండేవాళ్ళం కాదు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయేవాళ్ళం మీ పాటికి. బాంబు వేసింటే ఏదో తోటి నుంచి ఆయన మౌనం ఉన్నాడు. ఎందుకంటే ఆయన పని ఏంటి? మిమ్మల్ని నేను రక్షించుకోవాలి. అందుకే ఈడున్నాం ఈరోజు. ఓకేనా? ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎవరన్నా మనం కొట్టినా, తిట్టినా, పోలీస్ కేసు పెట్టినా, వచ్చి ఏదన్నా ఇక్కడన్నా రకరకాలుగా నిందలు వేసినా, ఎందుకంటే వాళ్ళ వెనకలు ఎవరున్నాడు? ఎందుకున్నాడు? నా విశ్వాసము తీసేసేయాలని వాడు వాళ్ళ ద్వారా నిరుత్సాహపరిచి, కొట్టి, కేసులు పెట్టి, అదర్వైజ్ ఏమని ఏం చేసినా నువ్వు నేను ధన్యులంపులారా. వాళ్ళకి ఏం చెప్పారంటే, నీకు తెలియదు బిడా, నీకు తెలియదు సత్యం, కాబట్టి నువ్వు ఏం చేసినా పర్లేదు, నాకు మాత్రం ఏం జరుగుతుంది? స్వర్గంలో ఫలము అధికమవుతుంది. పరలోకమందు నీ ఫలం అధికమును, ఇలాగ వారు మీకు పూర్వముందు నేను ప్రవక్తలను హింసించరే. సో అందుకే ఏమైనా పాయింట్ ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత, ఆమేన్ లేచిన తర్వాత నీ విశ్వాసానికి పరీక్ష మొదలవుతుంది. ఎవరి ద్వారా? సాతాను ద్వారా. అందుకే మీరు నేను ప్లరా ఏ విషయంలో కూడా బలహీన పడకూడదు. ఇది తెలుసుకోలేను. ఎస్, స్టార్ట్ అయింది, నేను మాత్రం విశ్వాసాన్ని వదిలిపెట్టను, నేను మాత్రం విశ్వాసాన్ని జారిపోనేను. నా పోరాటమే అయింది విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఆ తర్వాత ఏమైంది? మంచి పోరాటం ఇదే, ఖచ్చితంగా విక్టరీ నాదే, విజయం నేనే సాధించి. అదే భారతదేశం గురించి మీకు ఇంతవరకు చెప్పాను నేను. ఈ దేశం పిల్లరా దేవునికి చాలా ఇష్టమైన దేశం ఇదే. అన్ని దేశాల కంటే ఈ దేశంలో చాలా టైం తీసుకుంటాడు దేవుడు. ఈ ప్రపంచంలో ప్రతి దేశం ఈ దేశం మాదిరే ఉండే ఒకప్పుడు. అక్కడ కూడా మనలాగా వాళ్ళు కూడా బాధపెట్టబడిన వాళ్ళే. ఇప్పుడు ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ ఐ మీన్ ప్రతి కంట్రీ, వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా భారతదేశం యొక్క జస్ట్ పిక్చర్ అవన్నీ. కానీ అక్కడ చేసిన దేవుడు ఇక్కడ కూడా చేస్తాడు.
అంతవరకు ఏం చేయాలా? మన ఫలం అధికమవుతుంది, మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. మన అవమానానికి ఆయన 100 రెట్లు తిరిగేయాల్సిందే. నా నిమిత్తము సువార్త నిమిత్తము మీరు హింసింపబడినాడలా ఈ భూమి మీద ఏమిస్తాడు? 100 రెట్లు ఇస్తాడు నాన్న. నీకు నాకు ఇస్తాడు, నా పిల్లలకి ఇస్తాడు, నా పిల్లల పిల్లలకి ఇస్తాడు. అందుకే విశ్వాసాన్ని వదులుకోద్దండి, భయపడకండి. ఏం జరుగుతున్నా మనం ఓర్చుకొని ఉండాలి. ఓకే, నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇలా జస్ట్ ఫటాఫట్ తొందర చెప్పు. చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకున్న చాలామంది వీరులు బైబిల్లో ఉన్నారు. ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నా, టైం చాలా తక్కువ ఉంది. నెహమ్యా గ్రంథం, నెహమ్యా గురించి నేను చెప్పాలని. నెహమ్యా స్టోరీ చాలా పెద్దది, చాలా పెద్ద టైం కాలా. కానీ నేను జస్ట్ మీకు కొన్ని పాయింట్ చెప్తాను, ఎలా విశ్వాసాన్ని ఆమెను చెప్పిన తర్వాత పౌలు అన్నట్టుగా మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలా, ఎలా మనం విజయం సాధించవచ్చు. నెహమ్యా లాస్ట్లో విజయం సాధించాడు. ఓకే, నెహమ్యా ఎవరైనా తీసిపెట్టండి, 1వ అధ్యాయం. సో బ్యాక్గ్రౌండ్ ఫాస్ట్గా చెప్తాను ప్లేయర్, మన దగ్గర చాలా టైం తక్కువ ఉంది, కొద్దిగా బ్రీఫ్గా మీకు పాయింట్ చెప్పాలి నేను. మీరు చూస్తే నెహమ్యా పెర్షియన్స్ కింగ్ కింద ఉండేవాడు. పెర్షియన్ తెలుగులో ఏదో పర్షియా రాజు కింద ఉండే సమయంలో నెహమ్యా, ఓకే, ఇజ్రాయెల్ జనాంగము పర్షియా రాజు కింద ఉన్నప్పుడు నెహమ్యా అక్కడ ఉండేవాడు. నెహమ్యా ఆ యొక్క రాజ్యంలో ఉండేవాడు. ముందు చూడండి, ఆయన బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు అనుకుంటా. నేను చాలామంది బైబిల్ చదివే వాళ్ళకి ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత కనాన్లో ఉన్నారు. దాదాపు 400 సంవత్సరాలు అక్కడ ఉండిన తర్వాత వీరి యొక్క అవిధేయత వలన, వీళ్ళ రెబలియన్ వలన, దేవుడి వలన కాదు, వీళ్ళ రెబలియన్ వలన చేశాడు, వీళ్ళని దాసత్వం కిందకి తీసుకొచ్చాడు. బంధించి ఎక్కడ తీసుకొచ్చాడు? బబులోనికి తీసుకొచ్చాడు. ఎప్పుడు వచ్చారు వీళ్ళు బబులోనికి? నెబుకద్నెజరు టైంలో. ఎక్కడికి? బబులోన్. ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. ఓకే, ఈ యొక్క నెహమ్యా సమయంలో నెబుకద్నెజరు లేడు. వాళ్ళ బబులోనియల్ని ఎవరు జయించారు? పర్షియన్స్ జయించారు. పర్షియన్స్ కింగ్ ఉన్నాడు అక్కడ. ఓకే, ఆ టైంలో జరిగినది అది. ఓకే, నెహమ్యాకి ఇజ్రాయెల్ యూదుల్లో ఉండే పెద్ద గుణం, మంచి గుణం మనలో ఉండాలి. అందుకే నేను చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడూ దేవుని గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు, యాకోబు గురించి తమ పిల్లలకి ఎప్పుడు బోధించేవాళ్ళు. ఈ విధంగా నెహమ్యాకి ఈ విషయం తెలుసు. మేము ఇక్కడ ఉన్నామే, ఇది మా దేశం కాదు, మమ్మల్ని బంధించి తీసుకొచ్చారు ఇక్కడికి, మా పితరులను బంధించి తీసుకొచ్చారు. లాస్ట్ రాజ్య కాలంలో నెబుకద్నెజరు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఉండేది మా దేశం కాదు, ఇది మా తండ్రి దేశం కాదు, మా తాతల యొక్క దేశం ఇది కాదు, మా దేశం ఇజ్రాయెల్ దేశం, అది మా సొంత దేశము, ఇక్కడికి మమ్మల్ని బందీగా తీసుకొచ్చారనేది ఆ విషయం తెలుసు. సో ఆ విషయం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు నెహమ్యా. ఓకే, అంటే హృదయంలో ఉంది తనకు, ఈ దేశం మాది కాదు, మా దేశానికి మేము వెళ్ళాలని. సరేనా? అక్కడ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ అది. ఒకరోజు ఏం జరిగిందంటే, నెహమ్యా 1వ అధ్యాయం నుంచి మీరు చూస్తే కొంతమంది వచ్చి నెహమ్యాతో చెప్పారు ఈ మాట. తీసిపెట్టినాను నెహమ్యా 1వ అధ్యాయం. ఇక్కడ చూసినట్లయితే మీరు దాదాపు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? 11వ వాక్యం చదివితే మీరు అక్కడ చూడండి, 1:11 యెహోవా గట్టిగా చదువునేనా? యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమున భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరలు ఆలకించి ఈ దినం. చాలు. ఓకే, మళ్ళీ వస్తాం. జాగ్రత్త, ముందు వచ్చినప్పుడు. ఓకే, నేను చదివించేయంటే మీకు ఉండే బ్రీఫ్గా చెప్తాను. నెహమ్యా ఆ దేశంలో రాజు దగ్గర ఉండేవాడు ప్లేరా. పెర్షియన్ కింగ్ దగ్గర కబ్బెరర్గా ఉండేవాడు. తెలుగులో ఏమంటారు? గిన్నె అందించేవాడు అంటే మళ్ళీ తప్పుగా తీసుకోవద్దండి, టీ కాఫీ ఇచ్చేవాడు అనుకుంటారు ఈ టైంలో. నో, చాలా లీడర్షిప్లో ఉన్నాడు ఆయన. రాజు దగ్గర నిలబడేవాడు. అఫీషియల్ పోస్ట్ అది, గవర్నమెంట్ పోస్ట్ అది. గొప్ప శాలరీ కలిగినవాడు, గొప్ప గౌరవం, ఘనత కలిగినవాడు, బహుప్రియుడు రాజుకి. ఎవరు? నెహమ్యా. సో ఆయన పోర్ట్ఫోలియో చూడండి, గొప్ప స్థితిలో ఉన్నాడు బిడ్డ, ఆయన గొప్ప వ్యక్తి ఆయన. ఓకే, సో ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఈ యొక్క దేశంలో నుంచి కొంతమంది అప్పుడు మిగిలిపోయి ఉంటారు. బబులోన్ దేశం నుంచి నెబుకద్నెజరు తెచ్చినప్పుడు కొంతమంది అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చారు. ఈయన ఉండే స్థితిని బట్టి ఈయన దగ్గరికి వచ్చి అక్కడ పరిస్థితి చెప్తున్నారు. 1వ అధ్యాయం 1వ వాక్యం, 2-3 వాక్యం, 1 నుంచి చదువునా ఎవరన్నా? చదువునేనా? అకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరములో కిస్లేపు మాసమున నేను షుషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో అననీయ అని ఒకడు యూదుల్లో కొందరును వచ్చిరి.
చేరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగగా వారు బడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారపు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. చూసారా పిల్లలు, ఎప్పుడైతే ఈ వార్త చెప్పాడో, నేను చెప్పాను నెహెమ్యా స్టోరీ చాలా పెద్దది పిల్లరా, మీకు అంత టైమే లేదు మన దగ్గర అంత డీటెయిల్. సో చాలా బాధపడ్డాడు ఈయన. ఎప్పుడైతే ఆ వాక్యం చెప్పారు, మాట చెప్పారో, అరే దేవుని మా తండ్రి యొక్క నివాసం అక్కడ ఉండేది. యెహోవా దేవుని నివాసం ఏమై ఉందంట, పాడు చేయబడి ఉంది, గోడలు పడిపోయి ఉన్నాయి, అక్కడున్న ప్రజలు కష్టాల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారని ఆయనకి తెలిసినప్పుడు ఆయన చాలా బాధపడి వెంటనే ఈ సమాచారం వినిన వెంటనే ఏం చేశాడంటే ప్రార్థన మొదలుపెట్టాడు. పిల్లరా చదవండి 4వ వాక్యంలో మీరు చూసినట్లయితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. సూపర్ ప్రార్థన పిల్లరా. ప్రేయర్ ఆఫ్ పిటిషన్ మీరు నేర్చుకోవాలంటే చాలా మంది బాగా ప్రార్థన చేశారు, డానియేలు, దావీదులంతా మంచి ప్రార్థన చేశారు. చూడండి నెక్స్ట్ వాక్యం పెట్టినైనా, ఎట్లనగా ఆకాశం ముందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. ఇది ఉండాలి ప్రైజ్ చేయాలి దేవుని ప్రార్థన. తర్వాత ఎట్లా నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షంగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషము నేను ఒప్పుకొనిచున్నాను. చూసారా, ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ వాక్యం పెట్టిన ఆయన, నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితివి చెప్పుకుంటున్నాడు. వాళ్ళ యొక్క పితరులు ఏం చేశారు, నీ సేవకుడైన మోసే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టలను విధులను మేము గైకొనలేకపోతామే. సారీ చెప్తున్నాడు వాళ్ళ ప్రజల తరఫున. ఆ తర్వాత చూడండి ఇలా 9వ వాక్యం, చాలా మంచి వాక్యం ఇది, ప్రేయర్ ఆఫ్ పిటిషన్. 9వ వాక్యం పెట్టిన ఆయన, అయితే చూసారా, అయితే నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచినెడలా బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చూసారా, ఇది మీ నా ప్రార్థనలో ఉండాల్సిందే. మీరు నేను పశ్చాత్తాపడి ఉన్నాం, రక్షణ పొందుకుని ఉన్నాం, నీతిమంతులుగా చేయబడి ఉన్నాం. ఇక మన ప్రార్థనలో ఉండాల్సింది 9వ వాక్యం రాబడినట్లుగా దేవుని, ఎప్పుడైనా మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడాలా, అర్థమవుతుందా, చెప్పాలా దేవుని ప్రభా నేను ఇట్లా మాట్లాడా, ఇట్లా దాన్ని నేను అంగీకరిస్తాను, తప్పు అని దేవునితో చెప్పాలి. ఓకే, వాక్యం చెప్పాడు పిల్లరా. వాక్యం చెప్పి ప్రార్థన చేసి లేచాడు. ఓకే, యాక్చువల్గా అప్పుడే అసలైన పని మొదలయ్యేది. అది నా ప్రీచింగ్ ఈరోజు. 5వ వాక్యం ఏంటి, 5వ స్టెప్ ఏంటి, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు పని మొదలవుతుంది అనేది. ఇప్పుడు పని మొదలైంది ఎవరికి, నెహెమ్యాకి. ఆమెనని చెప్పి లేచాడు. చూడండి ఏం జరిగిందో. నెక్స్ట్ వాక్యం 2:10 పెట్టినా స్ట్రైట్గా చూడండి. ఎప్పుడైతే ఆమెను చెప్పి లేచాడో జరిగింది ఏంటో తెలుసా? చదువునైనా హోరేనీయుడైన సారీ 2వ అధ్యాయం పెట్టు. 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. ఎప్పుడైతే ఆమెను చెప్పాడో లేచిన తర్వాత ఆయన ఏం జరిగిందంటే రాజు దగ్గర ఆ యొక్క దిగులతో ఉన్నాడు. ప్రార్థన అంటే ముఖం అంతా ఇదైంది, బాధతో ఉన్నాడు. అరే మా దేశంలో ప్రజలు ఇట్లున్నారని. 4వ వాక్యం స్ట్రైట్గా చూస్తే రాజు ఏమంటాడు చూడండి. అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని అడుగగా నేను ఆకాశమందులో దేవునికి ప్రార్థన చేసి, ఓకే అవన్నీ చెప్పిన తర్వాత 7వ వాక్యంలోకి వెళ్దాం స్ట్రైట్గా. మీరు ఆల్రెడీ విన్నారు ఏం ప్రార్థన చేశాడు. ఇదిగాక రాజుతో నేను ఇట్లంటిని, రాజు నా అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది యువతల నన్ను అధికారులకు తాకీదులను, ఆ తర్వాత ఓకే రాజు అంటున్నాడు నాకు ఇవన్నీ సామాన్లు కావాలి. రాజుతో అంటున్నాడు నెహెమ్యా ప్రార్థన చేసిన తర్వాత చేయాల్సిన పని. రాజుతో ఇవన్నీ కావాలన్నప్పుడు మీరు చదవండి ఇంట్లో పోయిన తర్వాత. రాజు వాటన్నిటినీ సమకూర్చాడు. చెట్లు, చెక్క, కట్టెలు గిట్టెలు ఏమేమి కావాలో అన్ని లెటర్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన తర్వాత దేవుని పని మొదలవుతుంది మనతో. దేవుడు ఏం చేశాడు, రాజుకి దయనిచ్చాడు, కృపనిచ్చాడు. రాజు తనకు కావలసినవన్నీ ఇచ్చాడు పిల్లరా. నేను అప్పుడే చెప్పా. ఆ తర్వాత వాడు ఊరికే ఉన్నాడు. సాతాను కూడా ఎటు తిరిగి పని ఆపాల,
ఈ పని జరగకూడదు. నువ్వు అడిగిన పని దేవుడు నీతో స్టార్ట్ అవుతాడు పని. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోవాలా. వాడు పని స్టార్ట్ చేశాడు. అందుకే చూడండి 2:8 ఏదైనా 2:10 ఏం రాబడింది చూడండి. ఇప్పుడు చదువునైనా ఈ తెలుగు. హోరేనీయుడైన సన్బల్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. చూసారా, ఆయన మంచి చేయాలని చెప్పి వాళ్ళ ప్రజలే, వాళ్ళ దేశమే, వాళ్ళ ఊరే, కానీ వీళ్ళకి దుఃఖం వేస్తానంట. చూసారా, దేవుడు రాజుతో ఫేవర్ ఇస్తాడు, ఇక్కడికి వస్తానట్లే వీళ్ళకి దుఃఖం మొదలైంది. అయితే ఏం నేర్చుకుంటున్నాం? 5th పాయింట్, ఆమేన్ అని చెప్పిన తర్వాత విశ్వాసాన్ని, నీ రిజల్ట్ వచ్చే లోపల విశ్వాస పరీక్ష, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. రాజు ఫేవర్ చేశాడు, అయితే అక్కడ సాతాను రెడీ చేశాడు ఇద్దరిని, కొంతమంది ప్రజల్ని. అయితే ఏం చేశాడు తెలుసా? 14-12 వాక్యం చదువు నాయనా. రాత్రియందు నేను నాతో కూడా ఉన్న కొందరును లేచితిమి. ఇప్పుడు ఏం చేస్తాడు నెహెమ్యా? ఫటాఫట్ చెప్తాను మీకు. రాత్రియందు నేను నాతో కూడా కొందరు లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన నేను ఎవరితో నేను చెప్పలేదు, మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలం చూసారు, ఎవరు తెలియకుండా రాత్రి పోయి ఏం చేశాడు? చూసుకున్నాడు ఏమేం చేయాలా, ఏడాడ పని ఉంది. మనం జీవించే విధానం ఇది. ఓకే, ఇప్పుడు మీకు నేను జస్ట్ ఫాస్ట్గా 10 అబ్జెక్షన్స్ అతని ఎదుట ఉండడం నేను చూపిస్తాను మీకు. సాతాను పెట్టడం. ఓకే, అన్నీ చూసుకున్నాడు. నెహెమ్యా జీవితంలో ఉంది, నేను కట్టే తీరాలా, ఏది మందిరాన్ని గోడల్ని కట్టి తీరాలా, ఇండ్లను కట్టి తీరాలా, అక్కడ తిరిగి దేవుని యొక్క వాక్యం చెప్పబడాలన్న దేశంలో. ఎగ్జాక్ట్లీ మనలాగలరా ఏం చేశాడు తెలుసా? 10 అబ్జెక్షన్స్ వచ్చాయి. చూడండి, ఫస్ట్ అబ్జెక్షన్ 2:12 ఏం జరిగింది? ఎవ్వరికీ చెప్పకుండా తన ఆలోచన, హృదయమందు పుట్టించిన ఆలోచన నేను ఎవరితో నేను చెప్పలేదు. జాగ్రత్త వినాలి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? నువ్వు ఆమేన్ అనిన తర్వాత ముందు చూడలేనా? హలో వినండి, విశ్వాసాన్ని కాపాడుకునే విధానం. నీ విజన్ ఎవరికి చెప్పొద్దు. అమ్మా ముందర చూస్తున్నారా? నీకు ఏదైతే దర్శనం ఉందో ఎవరికి చెప్పొద్దంటే అర్థం ఏంటి? అట్లని ఇది కూడా కాదు, ఎవరితో నువ్వు షేర్ చేసుకోకూడదని కాదు. నీ దైవజంతో చెప్పచ్చు, అయ్యా నాకు ఇదొక భారం ఉంది, నేను ఇలా చేయాలనుకుంటున్నా. ఎవరితో చెప్పకూడదు? గేల్ చేసేవాళ్ళు ఉంటారే, జోక్ చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఏ విశ్వాసం ఉండదు, అట్లా వాళ్ళతో చెప్పద్దు. సపోజ్ నీ బిడ్డ కోసం ఏదో ప్లాన్లో ఉన్నాను, దేవుడు నీలో భారం పెట్టాడు, నీకు సహాయం చేసే వాళ్ళకి చెప్పు, నీ విజన్ ఎవరికి చెప్పకు, అట్లా వాళ్ళకి. రెండవది, నీ విజన్కి విరోధంగా ఏది వినకు. ఈవెన్ నువ్వు ప్రీచింగ్, ఆల్రెడీ నీకు చెప్పాను నేను, నువ్వు ఆరోగ్యం కోసమో లేదంటే అభిషేకం కోసమో దేవుని మహిమను చూసేదానికోసమో నువ్వు అద్భుతాలు నమ్మేవాడివి. ప్రజల యొక్క హాస్పిటల్లో డయాబెటీస్ మీద లేకుంటే కిడ్నీ చెడిపోయి ఏడిచి చచ్చిపోతున్న వారికి నేను కాపాడాలనే భారం నీకున్నప్పుడు అట్లా ప్రీచింగ్ విను. ఎట్లా ప్రీచింగు? దేవుడు అద్భుతాలు చేసేవాడని. నెగిటివ్ ప్రీచింగ్ విన్నావు అనుకో, నీ దర్శనం ఆడే చచ్చిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలా? నీ విజను వేస్ట్గా ఎవరికి చెప్పొద్దు నువ్వు. అదే ఆడ రాయబడి ఉండేది 2:12. రెండవది 4వ అధ్యాయంలోకి రండి అయినా. సెకండ్, నేను విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే నీ విజన్ ఎవరికి చెప్పకూడదు, కరెక్ట్ అయిన వాళ్ళకి చెప్పాలా. రెండవది 4:1 వాక్యం చదువు. 1, 2, 3లో ఏం రాబడిందంటే, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్టోబు మిగులు కోపగించి. ఏం దర్శనం ఉంది ఇతని దగ్గర? గోడ కట్టాలా. విశ్వాసము చచ్చిపోనీకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? ముందుకు వెళ్ళిపోతున్నారు. ప్లారా ఎంత అడ్డంకులు వస్తున్నాయి చూడండి. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్టు మిగులు కోపగించే రౌద్రుడే యూదులను ఎగతాళి చేసి, చదువునేనా, షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? సార్ ఏమంటున్నారు? దుర్బలులైన యూదులు ఏం చేయుదురు? తమంతట తామే ఈ పని ముగిత్తురా, బలులర్పించుట బలపరుచుకొందురా, ఒక దినమంది ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడి రాళ్ళను మరల బలమైనవిగా చేయుదురా. ఇదే జరుగుతుంది భారతదేశంలో. మీరు వింటేగినా ఏం చేయగలరు. అది ఇది చాలాసార్లు మీరు ప్రభు కొరకు బ్రతికేటప్పుడు మీ భర్తే డిస్కరేజ్ చేయొచ్చు. వాళ్ళు కాదు మన శత్రువులు పిల్లరా, మనుషులు కాదు మన శత్రువులు. వాళ్ళ వెనకలు ఎవరున్నాడు? సాతాను ఉన్నాడు పిల్లరా. చీకటి శక్తులు నిన్ను నడవనీయకూడదు. నువ్వు ప్రార్థన పరుడు, ఏం ప్రార్థన చేస్తావులే. చాలామంది నాకు అంటారు అప్పుడప్పుడు,
ఆ పాప ప్రీచింగ్ చేస్తుంది మీ చర్చిలో, ఆ పాప కీబోర్డ్ కొడుతుంది, లేదంటే ఈ పాప ఆక్టోపేడ్ కొడుతుంది, లేదంటే ఈ పాప వాక్యం చెప్తా ఉంటుంది, ఈ పాప లేదంటే ఆ పిల్లోడు అది చేస్తా అంటాడు, ఇది చేస్తా అంటాడు. కానీ ఏదైనా పొరపాటు చేసి ఉంటారు కదా, అది పట్టుకుంటారు. చాలాసార్లు విన్నాను నేను, కొంతమంది చాలా గద్దించాను కూడా దీంట్లో. ఒక అతను అన్నా, బ్రదర్ నీకు ఇష్టం లేకుంటే చర్చికి రాద్దన్నా నేను. రాడు కూడా అతను. మీకు ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. నువ్వు ఒక పని చేయలేవు. నాకు ఒక లక్ష్యం, ఒక విజన్ ఉంది. నా బిడ్డల్ని, నా దగ్గర తీసుకొచ్చిన బిడ్డల్ని నేను గొప్ప స్థితిలో చూడాలి. నా బలం వల్ల కాదు, అది ఆయన చేసేది. నువ్వు ఆడ కూర్చొని జడ్జి మాదిరి ఆ పిల్లోడు ఇట్లా, ఈ చర్చిలో వాళ్ళకి స్థలం ఉండదు పిల్లరా. మీరు చూస్తా అంటే కొంతమంది రెగ్యులర్ వచ్చేవాళ్ళు మిస్ అవుతున్నారు. ఆయన నేను కరాకంటిగా చెప్తా, నీకు ఈ చర్చిని నచ్చలేదనుకో, గేట్ బయట వాకిలు తెరిచిపెట్టినా ప్లీజ్ వెళ్ళిపో. ఈడ కూర్చొని ఆ బ్రదర్ ఇట్లా, ఈ సిస్టర్ ఇట్లా, ఆయప ఇట్లా, వాక్యం బ్రహ్మాండం చెప్తారు, ఆడ బయటికి నువ్వు అట్లా చల్లదు. అందుకే చాలా జాగ్రత్త ఉండాలి పిల్లరా. పాస్ట్ అంటే ఈజీ టాస్క్ కాదు ఇది. అందుకే చాలామంది కనపలేం, ఎవరో మీరు ధైర్యంగా అడగరు కూడా, ఎందుకు సార్ రారు వాళ్ళని. మనం ఐస్ క్రీమ్ తినిపిస్తాం ఈడ. వద్దులేండి, నాకు టైం లేదు. అది నాకు ఆ వాచ్ ఎప్పుడు నాకు చిన్నది వాచ్ తెచ్చిపెట్టినారు, ఇంతతో లావు అక్షరాలు తెచ్చిపెట్టినారు. ఉషా పాపం నాకు ఆగలేదు. ఉషా నవ్వుకోకుండా పాపం నవ్వురా, నువ్వు బాధపడద్దు, గో హెడ్. ఓకే, ఎనీ సార్ పాయింట్, టైం చాలా తక్కువ ఉంది పిల్లరా. ఓకే, నా పాయింట్ ఏమంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు పట్టించుకోలేదు పిల్లరా. క్రిటిక్స్ని పట్టించుకోవద్దు బా. నేనంట ఈడ ఒక్కొక్కరు నువ్వు చూస్తున్నావే, వాళ్ళు నిన్ను వారి జీవితంలోని జీవజల నదులు ప్రవహింపజేస్తాడు దేవుడు. ఆయన ఇచ్చిన సలహా నాకు ఇక్కడ. మనం ఏం చేసినా ఈడే కాదు, ఏడైనా సరే ఆ పాప అడుగుచ్చి మనం నిన్న ఆదివారం మీరు వచ్చారా అందరూ ఉన్న వాళ్ళు? ఆదివారం నేను చెప్పాను పిల్లరా, రాజుకు పుట్టావు నువ్వు, పుడతానంటే సింహాసనం మీద కూర్చోబెట్టాడు తన పిల్లల్ని రాజు. రేపు సండే రాద్దని అంటాను. రేపు సండే తప్పకుండా రండి ప్లీజ్, రేపు సండే. ఓకే, నాకు రేపు సండే రండి, నేను చూపిస్తాను మీకు. అరే మీరు నిన్న దేవుళ్ళం నాయన, దేవునికి పుట్టి ఉన్నాం. నేను నిన్న వారం చెప్పాను మీకు, పిల్లోడు పుడతానంటే మమ్మీ డాడీ అన్నాడా? మీ పిల్లోడు పుట్టిన పిల్లోడు. మా మిరాకిల్ అయితే అనలే, ఈ రోజు వరకు తాత అనలే, వెయిట్ చేసాను మనం. అంటావా చెప్పి, నాకు మనిషి పుట్టాడా పశువు పుట్టిందా అని అంటారా ఎవరైనా? వెయిట్ చేస్తాం మనము, వెయిట్ చేస్తామన్నా మమ్మీ డాడీని పిలిచేదానికి. నేను నిన్న వారం సండే చెప్పా, పిల్లడు పుడతానంటే ఏం చేస్తాడు, ఏమంటారు తెలుగులో, దూకాడతాడు. మనం అంటామా, నేను మనిషిని కన్నాను అనుకుంటునే ఈడేంది జంతువు మాదిరి పాకుతానని అంటామా? సంతోషపడతాం. ఎందుకు తెలుసా? కొద్ది రోజుల తర్వాత ఏం చెప్పాలి మీరు అందరూ, కొద్ది రోజుల తర్వాత నడుస్తాడు, పరిగెడతాడు, ఆ తర్వాత నాలాగా జీవిస్తాడు నా కుమారుడు. దేవుడు ఆ దృష్టితో చూసేది. నువ్వు తప్పులు పెట్టుకుంటాడు కూర్చున్నావు అనుకో, సన్ బుల్లెట్, ఇంకొకరు బుల్లెట్, ఏదో నా పేరు కూడా చదివేకి రాదు, అందుకే వాళ్ళకి చదివిస్తాను. ఎనీహో ముందుకు వెళ్దాం. ఆ తర్వాత చూస్తే మూడోది 8-9 వాక్యాలు చదువు నైనా. 8-9 వాక్యాలు చదువు. మిగులు కోపపడి యెరూషలేము మీదకు యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. ఏం చేశారంట వీళ్ళు? దేవుని మీద ప్రార్థన చేసి. మీరు నేను ఏం చేయాలా అమ్మా? దేవుళ్ళు భారం వేయాలి పిల్లలు. మనుషులు మన శత్రువు కాదు పిల్లరా. నేను చెప్తున్నా, నేను చాలా ప్రేమికుని పిల్లరా. హలో, మీరే తప్ప అనుకోద్దని. ఎవరో హలో, చర్చి గురించి ఏమన్నదండి దయతో. మీరు నా గురించి ఏమన్నానండి? చర్చి సరిగా లేదన్నావా నువ్వు ఫినిష్ నా చేతుల్లో. అంటే నేను ప్రేమిస్తానే ఉంటాను. మళ్ళా ప్రతిరోజు వాక్యం పంపిస్తాను నీకే. నువ్వంటే నాకు డార్లింగ్వే, నీ గురించి ప్రార్థన చేస్తాను నేను. దయతో ఆ మాట అనొద్దు నాకే. ఎందుకో నాకు సరిగా ఈరోజు ఓకే, ఇక్కడ చూడండి పిల్లరా, మేము మా దేవునికి ప్రార్థన అంటే 4వ పాయింట్ ఏంటి? 3వ పాయింటా? 3వది భారం దేవుని మీద తేలిపిల్లరా. గంప ఏడబెట్టాలా? దేవుని దగ్గర పెట్టాలా. కొంతమంది ఈడికి వస్తారు, ప్రార్థన చేసి గంప మళ్ళీ ఎత్తుకొని పోతారు వాటికి వాపసు. భారం ఏడబెట్టాలా? నాకు అది నేర్పించాడు దేవుడు పిల్లరా.
నేను ఎప్పుడు టెన్షన్ పెట్టుకుని బాబు, రాదని చెప్పను నేను, చాలా వస్తాయి. నాకు తెలిసి ఏం చేయాలో. ఒక టెన్షన్ పోవాలంటే ఏం చేయాలా? ఎవరు చెప్తారా? నిన్న వారం చెప్పా కదా. టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి కదా? కుళ్ళపడి నువ్వు చెప్పు ఏం టెన్షన్ పోవాలంటే ఏం చేయాలా? కానీ నిన్న వారం చెప్పాను కదా. టెన్షన్ తీసేది ఒకటే ఒక విధానం, థ్యాంక్ యూ చెప్పాలా. ఎవరికి? వాళ్ళకి కాదు, దేవునికి. ఏం చెప్తావు? థ్యాంక్ యూ లార్డ్. ఏం చెప్తావు? వాగ్దానంతో ఓకే. సపోజ్ ఆర్థిక ఇబ్బంది ఉందనుకుందాం, ఓకే, డబ్బుల విషయంలో టెన్షన్. అదే నువ్వేం చేస్తావు? తండ్రి కృతజ్ఞతలు నీకే, ఆకాశ వాకలి తెరిచి పట్టజాలంతా విస్తారంగా దీవెనలు కుమ్మరించే దేవుడవే. కృతజ్ఞతలు తండ్రి. అప్పు ఇచ్చేవాడికి చేసావు, అప్పు తీసుకునేవాడు కాకుండా కృతజ్ఞతలు తండ్రి. సింహాలకు లేమి కలుగుతుందేమో, నా జీవితంలో లేమి ఉండదు స్వామి. కృతజ్ఞతలు తండ్రి. నిన్న వారం చెప్పాను కదరా నీకు, ఎఫెసీయుల ఫిలిప్పీ 4:6 ఏం చెప్పాలా? ప్రార్థనతో థ్యాంక్స్ చెప్పాలా. ప్రార్థనతో థ్యాంక్స్ చెప్పాలి. టెన్షన్ తీసే విధానం ఇదే. ఓకే, కోపం తీసే విధానం చెప్పండి. కోపం తీసే విధానం లేదంటే కుళ్ళు తీసే విధానం. కోపం తీసే మీకు చెప్పాను చాలాసార్లు. బ్లెస్ చేయాలా. అమ్మా ఉమా ఏం చేస్తావు? మీ అత్త ఏమైనా అని దానికి ఉందా? మీ అత్త అసలుకి ఉందా? అయ్యో పోనీ లేనోళ్ళు ఎవరు ఉన్నారు? అత్త లేనోళ్ళు. పోనీ నీదే ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. అత్త ఏమో అనింది, ముందర చూడలేనా, అత్త కోపం పుట్టించింది. లేదంటే అత్త చేసిన పనికి ఇరగకూడదాం అనిపిస్తుంది, యాదో ఒకటి. ముందర చూడండి, ఏం చేస్తావు? అమ్మా ఆశీర్వదించాలా, బ్లెస్ చేయాలా. తండ్రి మా అత్త దేవుని దీవెనతో నింపబడును గాక, తనకు మేలు జరుగును గాక, తనకు ఆరోగ్యం లభించును గాక, క్షేమం చూచును గాక, నేను నీ కనికరం అనుభవించును గాక, నీ జ్ఞానం అనుభవించును గాక, తనకు నిత్యము ఆరోగ్యం లభించును గాక, క్షేమం ఐ టెల్ యూ, డెవిల్ విల్ బి డెస్ట్రాయిడ్ ద మూమెంట్ యూ స్పీక్ బ్లెస్సింగ్స్ అపాన్ పీపుల్స్ లైఫ్. ఐ టెల్ యూ లైక్ పాతాళం పీకేసినట్లే వాడిని ఎదుట చక్కగా లోపలికి వెళ్ళిపోతాడు. టెన్షన్ తీసేయాలంటే ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలి. ఓకే, ఎనీ మూడోది అది పిల్లరా. ఒక నాలుగోది 4:9 4:9 పెట్టినా తొందరగా. నాలుగోది ఏం రాశారు? మేము ఓకే, నేను ఇట్లా చదువుతాను. 4:9 చూసినట్లయితే వాళ్ళ విజన్ని వాళ్ళు గాడ్ చేశారు పిల్లరా. ఓకే, నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతారో. ఫిలిప్పీ 4:9 పెట్టి చూడు పాప. నెహెమ్యా 4:9 తల్లిను. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగలు కావలి ఉంచుతారు. ఏం చేశారంట? కావలి ఉంచారు. మీ నా దర్శనం పోకూడదు, కావలి ఉంచారు పిల్లరా. మీ నా విజన్ని పోనీకూడదు. ఏం విజను? ఇతరులకు సువార్త చెప్పాలా. ఏదేదో జరుగుతుంది, భయపడకండి. అవకాశం దొరికినంత స్నేహితులతో, బంధువులతో చెప్పండి. మతం గురించి మాట్లాడదండి. యేసుప్రభు మతం కోసం రాలే, యేసుప్రభు ఆ మతం కోసం రాలే, క్రైస్తవ మతం కోసం రాలా. యేసుప్రభు వచ్చినది నూతన సృష్టి కోసం పిల్లరా. మిమ్మల్ని నన్ను నూతనంగా జన్మనిచ్చినవాడు ఆయన. ఓకే, సో ఆ విధంగా వాళ్ళతో మాట్లాడాలా. 5వది మీరు చూసినట్లయితే అలౌడ్ గాడ్ టు ఫైట్. 15th వాక్యం 4:15 చదువునైనా. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. చూసారు పిల్లరా, దేవుని యొక్క వాళ్ళు ఏం చేశారంట? దేవునికి యుద్ధం చేయడానికి అనుమతించారు. సారీ, టైం లేక పరిగెత్తాను. నెహెమ్యా చాలా పవర్ఫుల్ బుక్ పిల్లరా. నెహెమ్యా బుక్ ఒక కొన్ని గంటలు చెప్పాలా దీన్ని మీరు చెప్పాలంటే. 16వ వాక్యంలో మీరు చూసినట్లయితే 6వ పాయింట్ రాయబడింది. వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసాన్ని పోగొట్టుకుని ఉండడానికి జాబ్ అంటిల్ ఫినిష్ దేర్ జాబ్ దే గాడెడ్ దేర్ జాబ్ సీరియస్లీ. అంటే ఆ పనిని చాలా సీరియస్గా తీసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేశారు. 16వ వాక్యం రాయబడింది. ఓకే, 7వది ఏం చేశారంటే వాళ్ళు 6వ అధ్యాయంలో చూస్తే ఇంకా పని అంతా జరుగుతోంది అని వాళ్ళు నెహెమ్యాని పిలిచారు. ఏమని పిలిచారు? జస్ట్ చదువుతారు 2-3 ఒక చాలా బాగా రాయబడింది. 6వ అధ్యాయం 2-3లో చేసిన నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి మైదానముందున్న గ్రామంలో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండి అని నా యుద్ధకు వర్తమానం పంపిరి. చూసారా, ఆయన పని ఆపలే. టోటల్గా పాయింట్ ఏమంటే ఏం చేసినా పని చేసుకుంటూ పోతాడు బిడ్డ. లాస్ట్కి ఏమైపోయింది తెలుసా? ఆ శత్రువులు నువ్వు మాతో మాట్లాడదాం కూర్చొని అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా ఆయన?
3వ వాక్యం అన్నాడు, అందుకు నేను చేయు పని అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకు నేను ఎందుకు ఆపవలేను, నేను రాలేనని చెప్పుటకు దూతను రాను నేను. సో అట్లే ఉండాలి పిల్లరా. మీరు నేను చేస్తానే పని ఎప్పటికీ నువ్వు ఏదైతే ఆమె నుంచి చెప్పి లేచావో అది దేవుడు చేస్తాడు. నువ్వు నిరుత్సాహపడకు. దానికి విరోధంగా ఎవరైనా ఏదైనా చేసినా ఆగకు. నేను అదే చెప్పా, చర్చిలో పాస్టర్గా సంఘంగా చాలా టాస్క్ ఉంది పిల్లరా. మన దగ్గర చాలా పెద్ద పని ఉంది మనకు. సో అందుకనే నేను బుధవారం చెప్పా, జాగ్రత్త తినండి పిల్లరా. ఎవరైనా చర్చికి రాకుండా ఉంటా అంటే, లేకుంటే మీరు చెప్తానే సువార్త వెనుకోకుండా ఉంటాన్నా, లేకుంటే దేవుని అంగీకరించుకొని ఉంటాన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా దాని వెనకాల సాతాను ఆత్మలు పనిచేస్తుంటాయి పిల్లరా. ఒక చిన్న విషయం చెప్తాను, ఆమె తట్టుకోలేకపోతానని చెప్పేశాను నేను. ఓకే, ఏం తెలుసా, విని సాక్ష్యం చెప్తాను. ఒక చర్చిలో చాలా ప్రాబ్లం ఉండేది పిల్లరా. 3 పాస్టర్కి చాలా ప్రాబ్లం పెట్టేవారు. బుధవారం చెప్పాను, కొంతమంది లేరు చెప్తాను మీకు. ఆ పాస్టర్ ఏం చేయాలో అర్థం కాక పాస్టర్ రిజైన్ చేసి వెళ్ళిపోవాలనుకున్నాడు పాస్టర్. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఒక దైవజనుడు చెప్పాడు, బ్రదర్ అట్లా చేయకో, వాళ్ళ వెనకాల ఉన్న స్పిరిట్స్ని నువ్వు గద్దించడం మొదలుపెట్టమన్నప్పుడు ఆ 3 గురించి మనం ఎవరు శత్రువులు కాదు, మనుషులు శత్రువులు కాదు, తప్పుగా ఎప్పుడు ఎనిమినే సాతానే మన శత్రువు. ఆ 3 గురించి 10 రోజులు కంటిన్యూగా ప్రార్థన చేశారంట. ఏ ప్రార్థన? వాళ్ళ వెనకాల ఉన్న స్పిరిట్స్కి బంధించి వాటిని యేసు నామములో దూరం పొమ్మని చెప్పి, వాళ్ళని టచ్ చేయకూడదు, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు అని చెప్పి గద్దించినప్పుడు 10 రోజుల తర్వాత పిల్లలు ఎంత అద్భుతం జరిగింది సార్. వాళ్ళు 3 మారిపోయారు. 3 మారి ఆ పాస్టర్తో నిలబడి గొప్ప సేవా సంఘంలో జరిగింది పిల్లలు. ఎందుకు మీకు ఈ పాట చెప్తానంటే, నేను ఎప్పటికీ వాడి వెనకాల పనిచేస్తున్న స్పిరిట్స్ని బంధించాలా. ఈవెన్ భర్త అయినా, భార్య అయినా, అన్నదమ్ములైనా, పిల్లలైనా వాళ్ళతో పోరాడద్దండి. మీకు దేవుడు ఆల్రెడీ వాగ్దానం చేశాడు, విశ్వాసంలో నిలబడి ఏం చేయాలి, మీరు వాటిని బంధించి వాటి పారదోలంలో పారిపోతాయి. ఓకే. ఆ తర్వాత 8వ వాక్యం మీరు చూసి, 8వది ఏం చేశారంటే, వారు రాబోయే చెడుని గమనించి వాళ్ళు అక్కడికి పోలేదు పిలిచిన. 9వది వాళ్ళు ఏం చేశారంటే, పని ఆపమని చెప్పినప్పుడు, మీరు ఇది 3వ వాక్యంలో రాయబడింది 6:3లో, పని ఆపమని చెప్పినప్పుడు వాళ్ళు పని ఆపలే, పని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత 10వది ఏం చేశారంటే, 16వ వాక్యంలో మీరు చదివితే వాళ్ళ పని ముగించబడింది పిల్లరా. ఏం పని? గోడ కట్టే పని, ఇల్లు కట్టే పని, అక్కడ ప్రజలు ఉండేదానికి కావలసిన అన్నీ కట్టుకుంటూ ఆగలే. అది విశ్వాసాన్ని కాపాడుకోవడం అని 8వ వాక్యంలోకి వెళ్తే, 8వ అధ్యాయంలోకి వెళ్తే ఎంత బ్రహ్మాండం రాబడింది. టైం లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయినాం. అక్కడ రాయబడింది, ఎజ్రా మందిరంలోకి వెళ్ళి బైబిల్ తీసుకొచ్చి పుల్పిట్ మీద పెట్టి ప్రజలందరినీ కూర్చోబెట్టి అక్కడి నుంచి వాక్యం చదివి దేవుని గురించి చెప్పడం. ఇంకా ఆ తర్వాత అక్కడికి ప్రజలు రావడం మొదలుపెట్టారు. మీకు తెలుసా, ఈరోజు కూడా ఇజ్రాయెల్ గోడ చూసారా? ఆ గోడ దగ్గర ప్రార్థన చేస్తా అంటారు, అది నెహమ్యా కట్టిన గోడ అంటారు ప్రజలు. అమ్మా చూసారా? వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు విలన్స్ ఏమన్నారు, ఏమన్నారు, నక్క దుంకితే ఈ గోడ పడిపోతుంది, అట్లాది కడతాన్నారు. మీ చేత దేవుడు నువ్వు చేసే పని ప్రపంచానికి చూపించే దేవుడు. ఈ రోజు కూడా ఈ సృష్టిలో ఎన్నో ఏళ్ళ క్రితం కట్టినాడు. వాళ్ళు అన్నారు నక్క దాటితే ఈ గోడ పడిపోతుందని. ఈరోజు ప్రపంచంలో ఎన్ని బాంబులు వేసినప్పుడు కూడా ఆ గోడ పడుకోకుండా దేవుడు కాపాడుతాడు. బిడ్డ, నేను సజీవుడైన దేవుని సంతానం. మనము ఆశీర్వదించబడిన జాతి మందే. చెప్పే ఆదివారం 2 జాతులు ఉండేది, మనుషులు, ఆదాము పుట్టినవారు, యేసుకు పుట్టినవారు. ఆదివారం మిస్ చేయకుండా రండి, నేను ఇదే టాపిక్ మీద చెప్పాలా. ఓకే, సో ఫినిష్ చేస్తున్నాం. సో 5వ పాయింట్ ఏంటి? ప్రార్థన చేసిన తర్వాత నీకు రిజల్ట్ వచ్చేంత వరకు మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఏ దాని గురించి? నీ విశ్వాసం గురించి. విశ్వాసం దొంగలించబడకుండా నువ్వు పట్టుకోవాలా. ఓకే, విశ్వాసం నిలబడాలని ఏం చేయాలా? వాక్యం మీద చెప్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని మీద నిలబడాలి. నేను ఓకే, ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు. ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. అనేకమైన అద్భుతమైన విషయాలు మీరు మాకు చెప్పారు తండ్రి. మీకు వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము విని వెళ్ళిపోయాను కాకుండా నెహమ్యాలాగా ఏ స్థితిలో అయినా సరే మేము నిలబడి మేము దేవుని కొరకు జీవించును గాక. మా ముందు లక్ష్యం ఉంది తండ్రి.
మా సంఘం గురించి ఉంది, ఆత్మను రక్షించే విషయం ఉంది, మా పిల్లల్ని దేవుళ్ళు పెంచే విషయం ఉంది. నేను చాలా చాలా పనులు చేయాలా. మధ్యలో ఎవరు దూరనే ఇవన్నీ ఆపేదానికి మేము ఆగము గాక, మేము వెళ్ళిపోదుము గాక. నువ్వు మనైనా రథసారథివి, మా ముందు నడుస్తున్నావు, నీ చేతుల్లో మా చేతులు ఉన్నాయి తండ్రి. మీరే మాకు విజయం ఇమ్మని మా ప్రభువు యేసుక్రీస్తుని వేడుకొచ్చున్నాం తండ్రి. మనం నిలబడి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. 2 చేతులెత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం పిల్లలు. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడనుగాక.